అహం సత్యబోధక చెన్నై శ్రీ సత్యసాయి రివేజ్ జ్ఞానజ్ఞంలో భాగంగా జ్ఞాపకాల పందిరి గ్రంథ పఠనము. ప్రప్రథమంగా శ్రీ రేగుల సామ్రాజ్య శ్రీమతి రేగుల సామ్రాజ్యం గారు సాయిరాం బెదరమెట్ల. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి నా హృదయపూర్వకమైన శతకొడమును సమర్పించుకుంటూ ఈ వేదికకి పెద్దలైన గురువులైన సాయిరాం మల్లెల లక్ష్మణరావు గారికి, వారి సతీమణి గారికి నా హృదయపూర్వకమైన అభివందనములు, ధన్యవాదం తెలుపుకుంటూ స్వామి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు మరీ స్వామి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ప్రారంభిస్తున్నాను. సాయిరాం. ఈరోజు 22వ అధ్యాయం అనిల్ కుమార్ గారు జ్ఞాపకార్థం మరలా మనం రిపీట్ చేసిన ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ ఈ దీనిలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడాను, పెద్దలందరికీ అందరికీ కూడా నా హృదయపూర్వక శతకోటి అభివందనం తెలుపుకుంటూ ప్రారంభిస్తున్నాను. సాయిరాం. ఈ 22వ అధ్యాయం మద్రాసు యాత్ర మధుర స్మృతులు. మహామనిషి రాధాకృష్ణ తర్వాతి కాలంలో బాబావారి వెంట మరో 2 పర్యాయములు మద్రాసు వెళ్ళడం జరిగింది. సందర్భం వచ్చింది కదా, వాటి విషయం కూడా చెప్పేయాలి అనిపిస్తుంది. ఒక పర్యటనలో జరిగిన ఘట్టం గుర్తుకొస్తుంది. బాబావారితో ఉన్నప్పుడు మనకు రాతి మర్యాదలు, విందులు చెప్పనవి కాదు. మన లాండ్రీ ఖర్చు కూడా శ్రీవారిదే. ఆ రోజు సాయంకాలం ఒక సేవాదళ ఇన్ఛార్జి, పెద్ద కంపెనీ మేనేజర్ అనుకుంటాను, ఇస్త్రీ చేసిన బట్టలు బల మీద పెట్టి వెళ్ళారు. నేను పొద్దు ప్రకారం అంతా చెక్ చేశాను. రాధాకృష్ణ సఫారీ సూట్ ఒకటి మిస్ అయింది. ఇక్కడ తెలియని వారికి రాధాకృష్ణ గురించి కొంచెం చెప్పాలి. 2 దశాబ్దాల పాటు బాబావారి వెంటే ఉంటూ అనితర సాధ్యం అనిపించినట్లు స్వామి సేవ చేసిన ధన్యజీవి, చరితార్థుడు, ఆదర్శమూర్తి, విద్య, వినయం, అందం మూర్తి భవించిన వ్యక్తి. ఈ రాధాకృష్ణ సూటు రాలేదు. అతనివన్నీ స్వామి బహుకరణలే. ఈ సఫారీ సూటు స్వామి ఇచ్చింది. పోతే ఎట్లా? సెంటిమెంట్ దెబ్బతింటుంది కదా. సేవాదళ వారికి ఈ విషయం చెప్పాను. వాళ్ళు కూడా కంగారు పడిపోతున్నారు. ఈలోగా రాధాకృష్ణ లోపల నుంచి వచ్చి వారితోటి, నావేమీ మిస్ కాలేదు, అన్నీ సరిగానే ఉన్నాయి అన్నారు. రాధాకృష్ణ, ఎందుకు అలా అన్నావు అని తర్వాత అడిగాను. సార్, వాళ్ళు సేవాదళం వారు, ఏదో పొరపాటున ఒక సఫారీ సూటు పోయింది. పోతే పోరియండి, ఏం పర్వాలేదు. వారికి నా సూటు పోయిందని తెలిస్తే చాలా బాధపడతారు. నాకు అది ఇష్టం లేదు, అందుకనే అలా చెప్పాను అన్నాడు. ఇది అతని ఔన్నత్యం. స్వామికి ఎవరి మీదైనా ఏ కారణం చేతనైనా కోపం వచ్చేట్టుగా అనిపిస్తే రాధాకృష్ణ వారి తరపున వకాల్తా పుచ్చుకొని స్వామికి విన్నవించి సర్ది చెప్పేవాడు. ఇది అతని వ్యక్తిత్వం. ఇతరుల తప్పులను కూడా తన నెత్తిన వేసుకునేవాడు. పాపం, ఎంతో జాలిగుండె. ఎవరేమనుకున్నా సరే, నా దృష్టిలో బాబాను మించిన దైవం లేడు, రాధాకృష్ణ మించిన భక్తుడు లేడు. ఒక విషయం మర్చిపోయారండోయ్, వెంటనే ఇప్పుడు చెప్పేసేయాలి. నాకు భగవాన్ సుందరం అంతా స్వయంగా చూపించారన్నాను కదా. పై భాగాన స్వామికి ధూళ ఉంది, అది నాకు చూపించారు. బాగుందా అని అడిగారు. అంత బాగాలేదు స్వామి అన్నాను. ఏమి, అందంగా ఉంది కదా అన్నారు. అందం ఎక్కడి నుంచి వస్తుంది స్వామి? ఈ ధూళాపై మీరు కూర్చోవాలి, నేను ఊపాలి అన్నాను. నవ్వి, అలాగే కానివ్వు అంటూ ఝోలాపై కూర్చొని నన్ను ఊపమన్నారు. నేను ఎవరెస్ట్ పర్వతం ఎక్కినంత ఆనందపడిపోయాను. బాబోయ్, దొరికిపోయాను. మద్రాసుకి ఒకసారి వెళ్ళినప్పుడు జరిగిన ఒక ఉదంతాన్ని వివరిస్తాను. MBA విద్యార్థులతో వెళ్ళినప్పటి సందర్భం ఇది. 4 రోజులున్నా ఉన్నామనుకుంటాను. ప్రాంతానికి ఆహార విహారాల్లో తేడాలుంటాయి. ఒక ఇంటి రుచి పక్కింటి వారి అభిరుచి వేరుగా ఉంటాయి. వంటల్లో వేసే ఉప్పు కారాల పరిణామాల్లో తేడాలుంటాయి. తమిళనాడు వంటలు వడ్డం తీరు ఆంధ్ర ప్రాంతానికి భిన్నంగా ఉంటుంది. ఆ మాటకు వస్తే ఉత్తర భారతంలో చపాతీలు పుల్కాలు ఉన్నాయి కదా. నార్త్ ఇండియాలో స్వీట్ అధికంగా వడ్డిస్తుంటారు. ఆహారపు అలవాట్లు వేరుగానే ఉంటాయి. సహజం, ఇందులో వింత ఏమీ లేదు. విమర్శ అంతకన్నా కాదు. తమిళనాడులో అన్ని పదార్థాలు వడ్డించి వెంటనే సాంబార్ పోస్తారు. ఆ సాంబార్ కలిపిన అన్నంలోనే అన్ని పదార్థాలు నంచుకుంటారు. ఇది వారి పద్ధతి. ఆంధ్రలో
అన్ని వంటకాలు వడ్డించిన తర్వాత ఒకదాని తర్వాత మరొకటి కలుపుకొని ఆరగిస్తూ చివరిలో పులుసు అనండి లేదా సాంబార్ అనండి వడ్డిస్తారు. పెరుగుతో భోజనం సమాప్తం. నాకు మద్రాసులో వెంటనే సాంబార్ పోస్తుంటే కాస్త ఇబ్బందిగానే ఉండేది. భగవాన్ నా ఇరకాటాన్ని గమనించారు. ఒక రోజున నీకు భోజనం సరిగా ఉండట్లేదు కదా అన్నారు. లేదు లేదు స్వామి, అంత బాగానే ఉంది అన్నాను. ఎందుకు అట్లా అంటావు? నాకు అంతా తెలుసు అన్నారు. రేపు ఉదయం అంజలిదేవి ఇంటికి భోజనానికి వెళ్తున్నాం. నీవు పిల్లల్ని తీసుకొనిరా, చాలామంది వస్తారు. మన స్టూడెంట్స్ తలవంచుకొని ఒకరి వెంట ఒకరు లైన్గా వెళ్ళి రావాలి. అటు ఇటు దిక్కులు చూస్తూ నడవకూడదు. నీవు దగ్గరుండు అని హుంకం జారీ చేశారు. సుందరం పై భాగాన ఒక రూమ్లో నేను, కల్వ జోగారావు గారు ఉన్నాం. కిటికీ తెరిస్తే అంజలిదేవి గారి ఇల్లు కనపడుతుంది. ఆ రోజు ఉదయం జోగారావు గారు అన్నారు, కిటికీ తెరు, అంజలిదేవి ఇంటికి సినిమా వాళ్ళు వస్తారు, చూడొచ్చు. నాకు భయం వేసింది. ఏం పర్వాలేదు, నేనున్నానుగా, కిటికీ తెరు, సినిమా వాళ్ళు చూద్దాం అన్నారు. ఏం చేయను, ధైర్యం చేసి కిటికీ తెరిచి చూడసాగాం. అనుభవం వల్ల వచ్చిన సినిమాలలో కొందరిని గుర్తించాం. టైం అయిపోయింది. కిటికీ మూసేసి మెట్టు దిగి కిందికి వచ్చేసరికి స్వామి అప్పటికే వచ్చేసి నిల్చుని ఉన్నారు. స్టూడెంట్స్ని పిలువు, వరుసగా పంపు అన్నారు. ఆ ప్రకారం చేశాను. చివరిగా నన్ను పిలిచి, స్వామి కిటికీ తెరిచి మీ ఇద్దరు చూసేశారుగా, అంతా పూర్తయిందా అన్నారు. నాకు ముచ్చెమట పోసాయి, మాటలు తడబడ్డాయి. సరే, మొత్తానికి అంజలిదేవి గారి ఇంటికి చేరాం. స్వామి ప్రక్కన కిందే నేను, రాధాకృష్ణ పక్క పక్కన కూర్చున్నాం. వడ్డన ప్రారంభమైంది. యథాప్రకారం సాంబార్ పోస్తున్నారు. బాబా వడ్డన ఆపమని అంజలిదేవిని రమ్మని పిలిచి, మీ జిల్లా ఏది అని అడిగారు. మాది కాకినాడ అండి అని గోదావరి వేస్తూ అన్నారు ఆమె. అదే అసలు స్వామి, మీరు ఊరగాయలు ఎట్టుకోరా, తూర్పుగోదావరి జిల్లా కదండి అన్నారు. అందరూ గొల్లు నవ్వారు. ఊరగాయలు ఉన్నాయండి, కానీ స్వామి కారాలు తింటారు కదండి, అందుకే వడ్డించలేదు అన్నారేమో. అదే గోదావరి జిల్లా అసలు, స్వామి తింటండి, అనిల్ కుమార్ తింటాడు కదండి, ఊరగాయలు వడ్డించండి అన్నారు. నవ్వులతో ప్రాంగణం అంతా కూడా మారుమోగింది. నా వంక తిరిగి, మెల్లగా భోజనం చెయ్యి, పాపం నీకు 3 రోజులు సరిగా లేదు అన్నారు. ఇవాళ ఆ మాట తలుచుకున్నుంటే కళ్ళ వెంపడి నీళ్లు ఆపుకోలేకపోతున్నాను. ఎవరు మనం అంతగా ప్రేమించేది? స్వామి తప్ప. చుట్టుపక్కల సమాజంలో అకారణంగా ఏడ్చేవారే కానీ ప్రేమించేవారేరి. ఒక్కొక్కప్పుడు దేనికి బ్రతుకు, ఎవరి కోసం బతకాలి అనిపిస్తుంది. భోజనాన్ని అయిపోయినాక స్వామి నన్ను పిలిచి, అంజలిదేవి పిల్లలు బంధువులు అంతా వచ్చారు, వాళ్ళతో మాట్లాడాలి, స్టూడెంట్స్ వరుసగా పంపాయి అంటూ కొందరు సినిమా వాళ్ళు ఆలస్యంగా వచ్చారు, నువ్వు జోగారావు మిగిలిన వాళ్ళని చూసుకుని వెళ్ళండి అంటూ నవ్వేశారు. వ్యంగ్యం, హాస్యం మిళితమైన ఇలాంటి సన్నివేశం మద్రాసులో మరోసారి వెళ్ళినప్పుడు కూడా జరిగింది. పంజాబీ లారీ డ్రైవర్ లాగా ఉన్నావు. బృందావనంలో పిల్లలు పంజాబీ భాంగ్రా డ్యాన్స్ చేశారు. నాకు ఆ వాయిద్య లయబద్ధమైన నాట్యం నచ్చాయి. పంజాబీ కుర్తా పైజామా బాగున్నాయని పైకి అనేశాను. అదే రానా అనే కుర్రవాడు విన్నాడు. నాకు చెప్పకుండానే 2 రోజుల్లో కొరియర్లో పంజాబీ కుర్తా పైజామా నాకు తెప్పించాడు. నాకు ఏదైనా కొత్తది వేసుకుంటే స్వామికి చూపాలని ఉంటుంది. మద్రాసు యాత్ర కలిసి వచ్చింది. ఆ ప్రకారమే సూట్ కేసులో పంజాబీ డ్రెస్ తెచ్చుకున్నాను. అయితే ఎప్పుడు వేసుకోవాలి? సుప్రభాతం టైం మేలు అనుకున్నాను. సుందరంలో సుప్రభాతం చూసి తీరాల్సిందే. వేలవారిని చూస్తారు. ఆ మసక చీకట్లో కింద కూర్చుంటారు. బాబావారు సుందరం భవనం ముఖద్వారం పైన పద్మాకారంలో ఉన్న అర్ధవలయ భాగంలో నుంచొని దర్శనమిస్తారు. విద్యుత్ దీప అలంకరణలో భాగంగా స్వామి స్పష్టంగా కనిపించేలా స్పెషల్ లైట్ ఫోకస్ చేస్తారు. ఎంత అందంగా ఉండుతో వర్ణించలేము. చీమ చిటుక్కమున్న వినబడేంత నిశ్శబ్దం. వెనక నుంచి మెట్లెక్కి పై భాగాన స్వామి దర్శనం అనుగ్రహించిన తర్వాత తిరిగి వెళ్లే త్రోవలో పంజాబీ కుర్తా పైజామా వేసుకొని నిలబడ్డాను. బాబా రానే వచ్చారు. నన్ను ఎగాదిగా చూశారు. ఏమీ కొత్త ధరించావే అన్నారు. మీకు చూపించాలని వేసుకొచ్చాను స్వామి అన్నాను. నీ భార్యకు చూపించావా? ఎలా ఉన్నావో చెప్పమంటావా అన్నారు.
భలే బాగున్నావు అంటారేమోనని ఆశతో చెప్పండి స్వామి అన్నాను. బాబా వారు ముసిముసి నవ్వులు నవ్వుతూ అచ్చం పంజాబీ లారీ డ్రైవర్ లాగా ఉన్నావు అన్నారు. నాకు నవ్వాగలేదు. మన స్వామికి హాస్యంలో కథా వస్తువుని అవ్వటం కంటే నాకు కావాల్సిందేముంది గనక చాలా ఆనందించాను. ఇది మద్రాసు యాత్రలు మిగిల్చిన మధుర జ్ఞాపకాలు. మళ్ళీ కథలోకి వచ్చేద్దాం. సంకటంలో పడ్డాను. మద్రాసు నుంచి బాబా వారితో విమానంలో ప్రయాణించి హైదరాబాద్ చేరుకున్నాం. విందుకు రాష్ట్ర నాయకులు, పెద్దలు, ప్రముఖులు ఎందరో ఇచ్చేశారు. ఆ సమయంలో బాబా వారు అందరి మధ్య నుంచుని, మీ స్టేట్ ప్రెసిడెంట్ని మా బెంగళూరు కాలేజ్ ప్రిన్సిపాల్గా వేశాను, త్వరలో చేరతాడు అన్నారు. అంతే, నా నోటి తాళం పడిపోయింది. తప్పించుకునే మార్గం లేదు. కాలేజీలో చదువుతున్న 3 ఆడపిల్లలు, అబ్బాయి, వీరికి తోడు వృద్ధురాని మా అమ్మ, వృద్ధులైన అత్తమామలు నా మనసులో గిర్రుని తిరుగుతూ ఉన్నారు. స్వామి తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. విమానాశ్రయం దారిలో నా ఇబ్బందులు విన్నవించుకుందాం అనుకున్నాను. బాబా ఒక్క మాట వెనక్కి తిరిగి, నీవు తిరిగి వెళ్ళి అంతా సర్దుకొని బెంగళూరుకి వచ్చేసాయి అని చెప్పి నన్ను పంపేశారు. ఇది అతిశయోక్తి కాదు, కోత్కర్ష కాదు. ఆంధ్రదేశంలో అందరూ నన్ను విడిచిపెట్టడానికి బాధపడ్డారు. సంసారం, సంపద, మంది మార్బలం అన్నింటికీ మించి సంస్థ పైన 20 సంవత్సరాలు మమకారం పెంచుకున్నాను. శక్తియుక్తులన్నింటినీ సమర్పించుకున్నాను. శ్రీకాకుళం మా ఎంవి రమణ అయితే పెద్దగా ఏడ్చేశాడు. ఎవరికి నేను స్టేట్ ప్రెసిడెంట్ పదవిని విడిచిపెట్టడం ససేనా ఇష్టం లేదు. గ్రామాలను చుట్టి రావడం చేత అందరూ ఊరి పేరుతో సహా నాకు గుర్తు. అందరి చేత ప్రేమింపబడటం బాబా వారి అపారమైన కరుణ, అంతకు మించి ఏమీ లేదు. ఒక వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని, ప్రతిష్టని, హోదాని సమస్తల్లో కల్పించిన స్వామికి శతకోటి దండాలు. ఆంధ్రదేశంలో భక్తులందరికీ నేను రుణపడి ఉన్నాను. వారి వారి ఊళ్ళల్లో సభలు, సమావేశాలు ఏర్పరిచి నన్ను ఆహ్వానించి ప్రేమను పంచి ప్రేమలో ముంచిన ఆంధ్రదేశ స్థాయి భక్తుల రుణం తీరేది కాదు. వేలాది సభల్లో పాల్గొన్నాను. పసందైన విందులు ఆరగించాను. అపూర్వ స్వాగత సత్కార అతిథ్య గౌరవ ఆధారములు పొందాను. స్వామి సంకల్పం దివ్యశక్తి కళ్ళకు కట్టినట్టుగా నిరూపణమైంది. ఆంధ్ర సంస్థలు వదిలి 25 సంవత్సరాలు కావస్తుంది. వారెవరూ నన్ను మరవలేదు. ఈ జన్మలో ఎవరిని నేను మర్చిపోవడం కూడా జరగదు. ఈ జ్ఞాపకాల పందిల్లో జిల్లాలోని కార్యకర్తల పేర్లు రాయటం వారి కృషి, పట్టుదల, భక్తి జ్ఞాపకం చేసుకోవడానికే. ఉద్యోగంలో 40 సంవత్సరాలు ఉన్నా ఆంధ్రదేశంలో నేను సంస్థల్లో గడిపిన 25 సంవత్సరాలు నా జీవితంలో మరవలేనివి, మరపురానివి. భగవాన్ బాబా వారికి జన్మ జన్మలకు కూడా కృతజ్ఞుడను. ఇక రాబోయే అధ్యాయాల్లో బాబా వారి కాలేజీలో నేను గడిపిన వసంతాలు, బెంగుళూరు పట్టి అనుభవమాల, స్వామితో అనుబంధం, సాన్నిహిత్యం, దివ్య అవకాశాలు, అంతరంగిక సంభాషణలు, హాస్యోక్తులు, శ్రీవారితో ప్రయాణ అనుభవాలు, జీవితాన్ని చరితార్థం గావించిన ఘట్టాలు, విదేశీ ప్రయాణ అనుభవాలు, సాయి సాహిత్యోపాసన, రచనా వ్యాసంగాలు, భక్త బృందాలతో గడిపిన సత్సంగాలు, అన్నింటిని మించి వారి ప్రసంగాలను సుదీర్ఘకాలం అనువదించిన సందర్భాల తీపి గుర్తులు వివరిస్తాను. ఆస్వాదించండి, ఆశీర్వదించండి. 23వ అధ్యాయం. మార్గదర్శకుడు రామబ్రహ్మం గారు. భగవాన్ ఎంతో ప్రేమతో 25 సంవత్సరాల క్రితం నన్ను బెంగళూరు కాలేజీకి ప్రిన్సిపాల్గా రమ్మన్నారు. ఆ మాటతో గుండె గుబేల్ మంది అంటే నమ్మండి. వారి సంస్థల్లో పనిచేయటం మాటలు కాదు, కత్తి మీద సాము లాంటిది. వారి స్థాయికి తగ్గట్టుగా మనగలగటం సాధ్యమయ్యే విషయం కాదు. ఏం చేయాలి? ఈ విషయమై భగవాన్ మద్రాసులో సుందరవులు హెచ్చరించారు. నా స్పందన కోసం అన్నారేమోలే అనుకున్నాను. కానీ శ్రీవారి సంకల్పం వద్ద సంకల్పం కదా. అదే సంవత్సరం కొడైకెనాల్లో ఒకరోజు భోజనానంతరము మరోసారి నన్ను రమ్మని చెప్తూ ముహూర్తం కూడా నిర్ణయించేశారు. ఇలా మొదలైంది ఏకాంతవాసం. నిజం చెప్పాలంటే అప్పుడు కుటుంబ పరిస్థితులు అనుకూలంగా లేవు. అత్త, మామ, అమ్మ ముగ్గురు వృద్ధులే. పిల్లలు కాలేజీలు చదువుకుంటున్నారు. ఎంత భక్తులైనా ఎవరూ నన్ను పంపడానికి ఇష్టపడే పరిస్థితులు లేవు. శ్రీవారి ఆజ్ఞ అయింది. వారి పైన దైవ విశ్వాసం నన్ను వేరే విధంగా ఆలోచింపనీయలేదు. ఎవరిని సంప్రదించకుండా, సమ్మతితో ప్రమేయం లేకుండా బాబావారి ఆజ్ఞ శివోధార్యం అనుకున్నాను. ముహూర్త కాలానికి
బెంగళూరు చేరుకున్నాం ఇరువురము. వైట్ ఫీల్డ్ బృందావనంలోని సాయిరాం షెడ్యూలో భక్తులందరితో పాటు ఆ ఉదయం దర్శనానికి కూర్చున్నాం. ఇంతలో బాబా వారు కబురింపారు. శ్రీవారి నివాసం ప్రక్కడే బంగళా ఉన్నది, అక్కడ నుంచొని ఉండమన్నారని, స్వామి అక్కడికి ఇచ్చేసి మమ్మల్ని గృహప్రవేశం చేయిస్తారని సమాచారం అందింది. స్వామి సంకల్పం మేరకు రావటం, గృహప్రవేశం చేయించడం జరిగింది. స్వామికి భక్తి వినమ్రతలతో హారతిచ్చాం. పెద్ద గదులు, విశాలమైన వరండా, సకల సదుపాయాలతో వంటిల్లు, బంగళా ఫర్నిచర్తో సహా సిద్ధమైంది. స్వామి ఒక గదిలో పెద్ద అద్దం ముందు నిలబడి చూసుకుంటున్నారు. చూడముచ్చటగా ఉంది ఆ దృశ్యం. నన్ను గమనించి వెంటనే స్వామి ఇలా అంటున్నారు, ఇక్కడ అద్దం ఉన్నది, నేనున్నాను. అద్దంలో నా ప్రతిబింబం ఉంది. ఇప్పుడు అద్దం తీసేసినప్పుడు నేను ఒక్కడిగానే ఉన్నాను. అద్దం ప్రకృతి, దీనివలన నేను ప్రతిబింబంగా కనబడుతున్నాను. అట్లే భగవంతుడు ప్రకృతిలో జీవుడిగా కనబడుతున్నాడు. దేవుడు జీవుడిగా ఉన్నవాడు ఒక్కడే. ఎంత చక్కని అద్వైత భావం! స్వామి తన భగవతత్వాన్ని కడు రమ్యంగా చెప్పినట్లయింది. స్వామి పాద నమస్కారం అనుగ్రహించారు. అంతా సవ్యంగా ఉంది కదా అని కొన్ని రోజుల తర్వాత నా భార్య గుంటూరు ప్రయాణమైంది. స్వామి పుట్టపర్తికి తరలి వెళ్ళటం కూడా జరిగింది. ఇది నా ఒంటరి జీవితం ప్రారంభమైంది. నా నేపథ్యం ఉమ్మడి కుటుంబం. ఊరి నడిబొడ్డున జన సముద్రం ఉన్న చోట షిరిడీ బాబా గుడి ఎదురుగా ఇల్లు సస్తలలో ఉన్నది. కాలేజీ, ట్యూటోరియల్ కాలేజీలు, ప్రైవేట్ ట్యూషన్లు, ఊళ్ళో ఏ సభకైనా ఏ సందర్భంగానైనా సరే శ్రోతగానో భక్తగానో వెళ్ళటం. సందడి జీవితం. కూరలు, ఊరగాయలు, కారం అధికంగా కలిగి నోరూరించి వంటకాలు, ఆహారపు అలవాట్లు, తాపరికం లేకుండా నిర్మోహమాటంగా మాట్లాడే స్వభావం. అన్ని రంగాలకు చెందినవారు స్నేహితులు. ఇది సూక్ష్మంగా నేనంటే. కానీ బృందావనం దీనికి భిన్నం. క్యాంటీన్లో తిండి తిప్పులు, కూర, పప్పు, అన్నం, సాంబారు వగైరా ఏవైనా సరే ఒకేలాగా, ఒకే రుచి. అద్వైత ఆహారం అన్నమాట. బంగళాలో ఏకాంతవాసం. కాలేజీ పిల్లల హాస్టల్ దూరంగా ఉంటుంది. సాయంకాలం ఆటలు అయిన తర్వాత పిల్లలు హాస్టల్లోకి చేరాక బయటికి రావటం ఉండదు. కాలేజీ లెక్చరర్లు చిన్నవారు, బ్రహ్మచారులు హాస్టల్లోని బస. ఏమీ చేసేది లేక వాచ్మెన్ మునియప్పని పిలిచి మాటామంతి కలిపాను. పిల్ల పీచు గురించి ముచ్చరించాను. వాయినా ఎంతసేపు ఉంటాడు? నా బంగళాకు కొద్ది దూరంలో రామబ్రహ్మం గారు, వారి సతీమణి, కోడలు ఉండేవారు. చెరగని చిరునవ్వు, సహాయం చేసే మనస్తత్వం, స్వామికి విన్నవించి వారిని ప్రసన్నలు చేసుకొని భక్తుల్ని వారి దగ్గరకు చేర్చే ఉదార బుద్ధి. టీవీ వారికి వారే సాటి అనిపించుకునే వ్యక్తిత్వం. ఆ తరంలో రామబ్రహ్మం గారి వంటి సర్వస్వ శరణాగతి భావంతో జీవించిన వారు చాలా అరుదని చెప్పవచ్చు. ఆయన్ని అపర ఆంజనేయ స్వామి కూడా అనవచ్చు. కొత్తలో ప్రతిరోజు ఉదయం మా బంగ్లాకు వచ్చి పలకరించేవారు. వారిచ్చిన సలహాలు, ధైర్యము, ఓరడింపు, వారు చెప్పిన మార్గదర్శక సూత్రాలు నాకు ఏకాదశ సూత్రాలై నా ప్రయాణాన్ని స్వామి విద్యా సంస్థల్లో 25 సంవత్సరాలు ముందుకు నడిపించాయి. రామ్ బ్రహ్మం, నీ భార్య గొంతు పెద్దగా విడపడుతున్నదే అని స్వామి అన్నదే తడవుగా ఆమెను స్వగ్రామంలో విడిచినటువంటి భక్తాగ్రగణ్యులు. వారు తిరిగి స్వామి ప్రతిమాలుకొని ఆమె రప్పించవలసి వచ్చింది. నాకు ఆయన కొన్ని సూక్తులు వినిపించేవారు. బాబు, స్వామి భగవంతుడని ఎప్పుడూ మర్చిపోవద్దు. వారి ఆజ్ఞను వెంటనే పాటించాలి. ఆ తర్వాతే ఏది ఏమైనా. ఎవరినైనా స్వామి మందించినప్పుడు మౌనంగా ఉండు. ఇంకా ఎవరి మీదైనా పితులు చెప్పినా మున్ముందు నీకే ఇసురు పెడతాయి. నిన్ను కోప్పడితే స్వామిని చూస్తూ మనసులో ప్రార్థించుకో. అంతేకాని అటు ఇటు చూసావా, వీరికి అభిమానం అని స్వామి ఇంకా అధికంగా నిన్ను కోప్పడతాడు. జాగ్రత్త. బయటికి పొమ్మంటే వెంటనే వెళ్ళు. ఆ తర్వాత కరుణించి వారే రమ్మంటారు. అంతేగాని పుట్టుకు వెళ్ళిపోకు. ఇలాంటి దేవుడు దొరకడు. వారి సమక్షంలో నిన్ను ఎవరైనా పొగిడినా లేదా స్వామే స్వయంగా పొగిడినా చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్వ అహంకారాలు తలెత్తితే హెచ్చు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎవరైనా స్వామి కోప్పడితే నిన్ను మెచ్చుకున్నట్టు కాదు. ఆ కోప్పడిన వారినే స్వామి దయతో చేరదీసి కరుణిస్తారు. బహు అప్రమత్తంగా ఉండాలి. ఒక మాట ఎక్కువ అవ్వచ్చు, ఒక మాట తక్కువ అవ్వచ్చు.
వారితో సంభాషించే సమయంలో ఒళ్ళు దగ్గరుంచుకొని మాట్లాడు. అంతా బాగుందని నీవు అనుకుంటే వెంటనే లోపైతే చూపుతారు. నాదేముంది, అంతా నీ దయ, చేసేవాడివి చేయించేవాడి నీవే అనే భావంతో ఉడతా భక్తితో ఏ కార్యం చేసినా నీవు స్వామి అనుగ్రహానికి పాత్రుడు అవుతావు. పొరపాటు కూడా అసత్యం కానీ ప్రగల్భాలు కానీ పలకకు. వారికి అన్నీ తెలుసు, తప్పు ఒప్పుకుంటే క్షమిస్తారు, బుకాయించినా సమర్థించుకున్న మతం శిక్ష తప్పదు. ఆనిముత్యాలంటి మాటలు మరోసారి చెప్పారు రామబ్రహ్మం గారు. ఈ స్వామికి కోపం లేదు, మనల్ని సరిదిద్దడానికి తెచ్చుకున్నదే. ప్రేమే బాబా, ద్వేషించిన విమర్శించిన ప్రేమే సమాధానం. మంచి గంధం చెట్టు తనను నరికిన గొడ్డలికి కూడా ప్రేమని అందిస్తుంది. అట్లే తనను ఎవరు ప్రేమన్నా ప్రేమించి కరుణించిన స్వామి స్వభావం. స్వామి అనుగ్రహం ఆర్థిక పరంగా మాత్రమే పరిమితం చేయబాకు, అన్ని రకాలుగా ఆదుకుని ఆపద్బాంధవుడు కూడా బాబా. అంతేకాదు, పిడుగులాంటి హెచ్చరిక కూడా ఒకటి జారీ చేశారు వారు. బృందావనానికి 2 గేట్లు ఉన్నాయి. ఒకటేమో క్వార్టర్స్ ముఖతరలో ఉన్న మొదటి గేటు, రెండేదేమో హాస్టల్. మందిరానికి దారి చేసే ప్రధాన ద్వారం. నన్ను ఆ ద్వారం గుండా 10 సార్లు బయటికి పంపించారు. ఇక 11వసారి ఆ ద్వారం నుంచి పంపాలి. శిక్షకు వయసుతో ప్రమేయం లేదు, నాకేమి అనే భరోసా ఉండటానికి కూడా వీలు లేదు. ఒకసారి నన్ను బయటికి పొమ్మన్నారు, ఆపి శిరస వహించారు. నన్ను నివాసానికి దగ్గరున్న ద్వారం వద్ద కూర్చున్నాను. అటు ఇటు పోయేవారు అందరూ రామబ్రహ్మం గారు ఎక్కడ కూర్చున్నారేమిటి అని అడిగేవారు. నేను నోరు ఇప్పలేదు. సాయంకాలం దాకా అలానే కూర్చున్నాను. స్వామి పిలిచి, రామబ్రహ్మం భోజనం చేశావా అని అడిగారు. లేదు స్వామి అన్నాను. కరుణామయులైన స్వామి, నువ్వు తెలియదు కదా, నేను కూడా భోజనం చేయలేదు, రారా అంటూ బుద్ధగించి నన్ను డైనింగ్ హాల్లోకి తీసుకెళ్ళారు. అది మాతృ హృదయం. మన బాధను తట్టుకోలేదు, మన కష్టాన్ని సహించలేడు. ఆనాటి విశ్వవిద్యాలయ ప్రముఖులు ఒక రోజున స్వామి దర్శనానికి వస్తూ రామబ్రహ్మం గారితో వారి పాదరక్ష చూసుకోమన్నారట. దీన్ని బాబా గమనించి ఆ ప్రముఖుని మందలిస్తూ, ఆయన ఎవరనుకుంటున్నావు, రామబ్రహ్మం, బృందావనం మేనేజరు, జాగ్రత్తగా ముసుకో అన్నారంట. ఇది స్వామి రామబ్రహ్మ గారికి ఇచ్చిన ప్రాధాన్యం. వారి నాటికి నేటికి అభివందనీయులు, మార్గదర్శకులు. బృందావన కాలేజీ, బెంగళూరు. బృందావనం కాలేజీ పరిసరాలను అందంగా తీర్చిదిద్దడానికి నెల్లూరు జొన్న సుబ్రహ్మణ్యం, సూలూరుపేట కేవి కృష్ణయ్య గారు ముందుకొచ్చారు. వారి సహాయ సహకారాలతోటి నూతన సొగసులను సంతరించుకుంది ఆ ప్రాంగణం అంతా. స్వామి స్వయంగా పర్యవేక్షించి మిత్రులను ఆశీర్వదించడం జరిగింది. శ్రీ సత్యసాయి నర్సరీ, శ్రీ సత్యసాయి ఆర్ట్ గ్యాలరీలను కూడా నెలకొల్పడం జరిగింది. కళాశాల వరండాలో సందర్శకులకు తెలిసేలా కాలేజీలో ప్రథమలుగా నిలిచిన విద్యార్థుల పేర్లు, క్రీడోత్సవాల్లో కెప్టెన్లుగా ఉన్నవారి పేర్లు పెయింట్ చేయించి అలంకరించడం జరిగింది. కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేసిన వారి ఫోటోలు కూడా సేకరించి ఆఫీసులో ఉంచడం జరిగింది. స్వామి కాలేజీ ఆఫీసుకు వచ్చినప్పుడు, ఈ ఫోటోలు ఎక్కడి నుంచి సంపాదించావు, ఎప్పటి వారివో నీకలా చిక్కాయి అని ప్రశ్నించారు. స్వామి, సమీప బంధువుల చిరునామాలు సేకరించాను. స్వామితో వారు ఉన్న ఫోటో ఫ్రేమ్ చేయించి ఇమ్మని కోరాను. అవే ఇవి అని విన్నవించాను. మరి నీ ఫోటో ఏది అని అడిగారు. స్వామి అనుమతిస్తే పెడతాను అన్నాను. పెట్టుకో, ఇక్కడ పెట్టు అన్నారు. ఆ ప్రకారమే వారికి ఫోటో చూపించి ఆశీస్సులు అందుకొని నేను స్వామితో ఉన్న ఫోటో ఆఫీసులో పెట్టడం జరిగింది. వేరొక పక్క కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేసిన వారి పేర్లు ఉన్నాయి. శ్రీ దేవులపల్లి పార్థసారథి గారి పేరులో హెచ్ అక్షరం లేదు. స్వామి దాన్ని వేలెత్తి చూపుతూ, స్పెల్లింగ్ నీవు చూసుకోలేదు, ఇందులో హెచ్ ఏది అని అడిగారు. ఎంత సునిశ్చితంగా అన్నింటినీ చూస్తారు స్వామి. ఓసారి స్వామి ఆఫీస్లోకి వచ్చారు. నేరుగా బాత్రూమ్ పరిశీలించారు. నా కర్మగాలి ఒక పనివాడు ఫ్రెష్ చేయలేదు. వెంటనే కోపంగా బయటకు వచ్చి, స్వామి, ఏమి బాత్రూమ్ ఇలాగుంది, వాడుతున్నది మనుషులా పందులా అని అడిగారు. ఇది మొదటి సంవత్సరం కావడం చేత పూర్వాపర పర్యవసానాలు తెలియని రోజు అవటం చేత అన్నాను. స్వామి, బాత్రూమ్ చూసుకోవటం కూడా ప్రిన్సిపాల్ బాధ్యతేనంటారా? వెంటనే స్వామి అన్నారు, ప్రిన్సిపాల్ అన్న తర్వాత అన్ని బాధ్యతలు ఉంటాయి. వరండాకి ఒక ప్రిన్సిపాలు, గదువుకు ఒక ప్రిన్సిపాల్ ఉండరు.
అన్నీ నువ్వు చూసుకోవాలి అన్నారు. వివిధ శాఖలకు అధిపతులుగా నియమింపబడిన వారు కొత్తల్లో చేసిన కొన్ని తప్పులను స్వామి మన్నించడమే జరుగుతుంది. దీన్నే హనీమూన్ పీరియడ్ అంటారు. ఇది నా అనుభవం. అన్ని గదులు పరిశీలించి ఒక పర్యాయం స్వామి స్టాఫ్ రూమ్ చూశారు. ఇక్కడ మధ్యలో నీళ్లు నేలపై నిలిచి ఉన్నాయి. నన్ను చూస్తూ, ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగారు. వాన నీళ్లు నిలిచిపోయే స్వామి అని మెల్లగా సమాధానం చెప్పాను. ఏమీ కాదు, ఫ్యూన్ల చేత చక్కగా తుడిపించు, అన్నీ దొంగ మాట చెప్తున్నావు అంటూ చిరునవ్వు చిందించారు. ఇది రెండో అనుభవం. ఆ రోజుల్లో భగవాన్ తరచు కాలేజీకి వస్తూ ఉండేవారు. కాలేజీ ఆడిటోరియం పెద్దది. ద్వారాలకు కిటికీలకు కట్టెలు ఉన్నాయి. ఒక విండో కట్టెను కనపడటం లేదు. అందుకని యూనిఫామ్గా ఉండాలని ఆ కిటికీ ఎదురుగా ఉన్న మరో కిటికీ కట్టెల్ని తీసేశాను. మిగిలినవన్నీ యథాతథంగా ఉన్నాయి. స్వామి అన్ని వైపులా చూస్తూ, ఈ విండో కట్టెలు ఏమయ్యాయి అన్నారు. వాషింగ్ ఇచ్చాను స్వామి అన్నాను. ఏ దొంగ, ఒకటి పోయింది, రెండోది దాచేశావు, త్వరగా కుట్టించు, నాకన్నీ తెలుసయ్యా అన్నారు. మన బుకాయింపులు చల్లవని ఈ అనుభవం నేర్పింది. కాలేజీ ఆడిటోరియం వేసవి తరగతుల కోసం సిద్ధం చేయబడుతున్నది. కుర్చీలు కుషన్లు సరిగా ఉన్నవో లేదో చూసుకో, సీట్ల నట్లు బోల్టులు చెక్ చేయించుకో అన్నారు. విద్యార్థులందరికీ పనులు పురమాయించాను. ఆ సాయంకాలం స్వామి రానే వచ్చారు. అంతా చూసుకున్నావు కదా, కరెక్ట్ అని ఉంది కదా అన్నారు. పర్ఫెక్ట్గా ఉంది స్వామి, వర్క్ అంతా పూర్తయింది అన్నాను. కుర్చీలను చూపిస్తూ, పై నుండి 10వ వరుస చివర కుర్చీ చెక్ చేయి అన్నారు. తీరా నేను వెళ్ళి చెక్ చేస్తే ఇంకేముంది, కొంప మునిగింది. నట్టు సరిగా బిగిచేది కాబోలు ఆ కుషన్ సీటు నా చేతిలో కూర్చుంది. బాబా నవ్వుతూ, కరెక్ట్గా ఉన్నాయంటివే, ఏంటిది అన్నారు. ఇక చేసేదే లేక చేతులు చేశాను. కొద్దిగా ధైర్యం పుంజుకొని, స్వామి అన్ని సీట్లు బాగానే ఉన్నాయి, అంతా చెక్ చేశాము, కానీ మీరే నన్ను పరీక్షించడానిక అన్నట్లు 10వ వరుస చివరి కుర్చీ సరిగా లేనట్టు చేశారే, నేనేం చేసేది అన్నారు. దీనంగా, బాగానే చమత్కరించావు, జాగ్రత్తగా అంతా చూసుకో అన్నారు బాబా. అన్నీ తెలిసిన స్వామికి తెలిపేదేముంది, సర్వం చూడగలిగే స్వామి నుండి దాచేదేముంది. ఆ సర్వజ్ఞునికి సమర్పించడం తప్ప మనకు అన్నిదా శరణం నాస్తి. 24 అధ్యాయం బృందావన సౌరభాలు. అక్కడ ఇక్కడ ఎక్కడ బాగుంది. బృందావనం బెంగళూరుకి ఒక ప్రత్యేకత ఉంది. బాబాలు విచ్చేసినప్పుడు ప్రతిరోజు సాయంకాలం త్రయీ బృందావనం నివాస మందిరంలో విద్యార్థులు అధ్యాపకులు వారికి దగ్గరగా కూర్చొని వారి సంభాషణ చతురోక్తులు ఉపన్యాసాలు వినే విశిష్ట కాలం అవకాశం ఉండేది. శ్రీవారు అక్కడికి ఇచ్చేసిన ప్రతిసారి అందరికీ సాన్నిహిత్య సౌభాగ్యం అబ్బేది. విద్యార్థులు టీచర్లందరికీ కనీసం ఒకసారైనా సంభాషణ అనుగ్రహం లభించేది. మళ్ళీ తాము తిరిగి వచ్చేదాకా సరిపడా దివ్య స్మృతులతోటి ఆనందంతో నింపారు భగవాన్. వారు పుట్టపర్తికి తిరిగి ప్రారంభమైనప్పుడు టీచర్లకు త్రయీ బృందావనంలో హారతిలో పాల్గొన్న అదృష్టం లభించేది. ప్రశాంతి నిలయానికి గురి పౌర్ణమికు దసరా జన్మదినోత్సవాలకు వచ్చినప్పుడు బృందావన వారిని భగవాన్ చాలా ప్రేమగా పలకించడం మనకు తెలుసు. ఎప్పుడొచ్చారు, ఎన్నింటికి బయలుదేరారు అంటూ వచ్చి రావటంతో విచారించేవారు. ఈ రకంగా బృందావనం వారంతా స్వామికి సమీపస్తులు అనే భావం ఉండేది. తల్లికి దగ్గర ఉన్న కొడుకు కన్నా దూరంగా ఉన్నవాడిపై దృష్టి ఉండటం సహజమే కదా. నేను ప్రిన్సిపాల్గా చేరి 4 రోజులు పూర్తయ్యాయి. స్వామి బృందావనం రానే వచ్చారు. యథాప్రకారం త్రయీ బృందావన సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఒక రోజున బాబావారు నాతో సంభాషణ ప్రారంభించారు. ఇంత ఇరకాటను పడేసారో చెప్పలేను. ఏమి అనిల్ కుమార్, ఆనందంగా ఉందా అన్నారు. మీ దయ వల్ల బాగున్నాను స్వామి అన్నాను. నీకు ఇక్కడ బాగుందా అక్కడ బాగుందా అని ప్రశ్నించారు. స్వామి, అక్కడ సత్యసాయి సమర్థలు, ఇక్కడ స్వామి కాలేజీ, 2 స్వామియే కదా, 2 బాగున్నాయి అన్నాను. కాదు, రెండింట్లో ఏది కొంత ఎక్కువ బాగుందో చెప్పు అన్నారు. స్వామి, ఈ 2 చోట్ల నేను భాగస్వామినే కదా, ఏది ఎంత బాగున్నా అందులో నాకు కూడా భాగం బాధ్యత ఉన్నాయి కదా అన్నాను. ఏం అట్టగంటున్నావు, చెప్పు, పర్వాలేదు, అక్కడ ఇక్కడలో ఏది ఎక్కువగా బాగుందో చెప్పు అని ప్రశ్నించడం వదిలిపెట్టల. స్వామి, ప్రస్తుతం ఈ కాలేజీలో ప్రిన్సిపాల్గా ఉంటూ నేను ఎలా నిర్ణయించేది అన్నాను.
అది సరే, నేను అడిగింది ఏది బాగుందని చెప్పు. ఇక తప్పించుకునే పరిస్థితి లేదు. అందరూ నేను ఏం చెప్తానో అని ఆదుర్దాగా ఆసక్తిగా వింటున్నారు. స్వామి, ముందుగా నన్ను క్షమించమని మనసారా ప్రార్థించుకున్నాను. స్వామి, సాక్షిగా చెప్తున్నాను, ఆంధ్రదేశంలో స్వామి సంస్థల్లో పనిచేసిన అనుభవంతో చెప్తున్నాను, మన్నించండి. ఇళ్లల్లో ఎంత పని భారం ఉన్నా, పిల్లా జల్లా ఉన్నా, ఆదివారం అనేటప్పటికీ ఇల్లు బాకీలు వదిలేసి సేవా కార్యక్రమంలో పాల్గొనే సాయి భక్తుల గురించి, సేవాదళం గురించి ఎంతని చెప్పను? ఎంత చెప్పినా చాలదు. కొన్ని సందర్భాల్లో సాధనా శిబిరాలు నిర్వహిస్తారు, సేవల క్యాంపులు నిర్వహిస్తారు. ఇంకా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో బ్యాచీల వారీగా నిర్ణీతమైన రోజులలో దూర ప్రాంతాల్లో, కొండ అడవి ప్రదేశాల్లో, రహదారి కానీ విద్యుత్తు కానీ లేని మారుమూల ఊళ్ళల్లో రోజుల తరబడి సేవా శిబిరాల్లో ఉంటూ అందిన దాన్ని తింటూ నిరంతరం శ్రమించే సాయి భక్తుల సేవా తత్పరత అంచనాలకు అందదు. సాయి శక్తి వారిని నడిపిస్తుంది. సాయి అనుగ్రహం ఆయా కార్యక్రమాలని దిగ్విజయంగా జరిపిస్తుంది. పుష్కరాల సందర్భంగా స్వామి ఆశీస్సులతో నిర్వహించిన సేవా కార్యక్రమాలు ఎనలేనివి, సాటిలేనివి. తెల్లవారుజామున 3 గంటల నుండి రాత్రి వరకు జరిపే నిరంతర అవిశ్రాంత నిస్వార్థ సేవలు అసమానం. ప్రశాంతి నిలయానికి వచ్చినప్పుడు సాయి భక్తులందరికీ దగ్గరగా దర్శనం లభించదు, వసతి కూడా లభించదు. దూరంగా దర్శనం చేసుకుంటూ స్వామి ఎక్కడ నిలబడి ఎవరిని పలకరించినా తమనే అని భావించి సంతృప్తి చెందుతూ తన్మయత్వంలో కాలం గడిపే ఆ సాయి భక్తుల భక్తి, సేవాభావం మాటకందదు. జిల్లాల వారు రైతాంగం లారీల్లో బియ్యం బస్తాల కొద్దీ పంపిస్తారు. ఎవరికీ చెప్పరు, ఏది ఆశించరు, ఏ గుర్తింపు కోరుకోరు. ఏది చేసినా స్వామి చేస్తున్నా అన్నదే వారి భావం. ఆ త్యాగ నిరతికి అద్భుతం. కానీ స్వామి సమీపంగా ఉంటున్న మాకు ఆ విధంగా ఉండదు. స్వామి దగ్గరగా రావాలి, పాద నమస్కారం ఇవ్వాలి, ఉత్తరాలు తీసుకోవాలి, నన్ను పలకరించాలి, నేను స్వామి దృష్టి పడాలి, స్వామికి దగ్గర అవ్వాలి, అందరూ నేను స్వామికి దగ్గర అనుకోవాలి, వగేరా కోరికలు, ఆశలు పుట్టక తయారయ్యి స్వార్థ సప్రయోజనాలు పెరిగిపోతాయి. దగ్గరగా ఉంటున్న మాకన్నా దూరంగా ఉన్న ఆ సాయి భక్తులే గొప్ప అనిపిస్తుంది నాకు అన్నాను. ఎలా అన్నానో ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేను. స్వామి నా చేత చెప్పించ అనుకోవాలి. అంత నిర్ఘంతపోయారు. అక్కడి వాతావరణం సీరియస్గా మారిపోయింది. ఎందుకంటే అక్కడున్న వారంతా కూడా కాలేజీ విద్యార్థులు, టీచర్లు, ప్రత్యేక అతిథులు. అయితే నాకు ఆందోళన, విచారం ఏ కోసనా లేవు. కారణం, ముందుగానే నన్ను క్షమించవలసిందిగా స్వామిని కోరాను. ఆ తర్వాత ఒక టీచర్ నాతో అన్నారు, సార్ తప్పు చేశారు, స్వామికి పిల్లలంటే ప్రాణం కనుక అక్కడి భక్తుల కన్నా ఇక్కడి పిల్లలు సమీపస్తులు మెరుగు అని మీరు చెప్పాలని స్వామి ఆశిస్తారు. ఇప్పుడు స్వామి ఏమనుకుంటున్నారో ఏమో. ఆయన కృతజ్ఞత చెప్పి, నా తత్వం నాది, స్వామికి తెలియంది కాదు, నాటకాలేమో ఆడలేను అన్నాను. వంట అయిందా? ప్రతి నెల మా ఆవిడ గుంటూరు నుంచి బెంగళూరు వస్తూ పోతూ ఉండేది. ఈ ప్రకారం సంవత్సరం పైన గడిచింది. మా ఇంట్లో నాకొక్కడికే వంట వరకు రావు. ఇన్స్టెంట్ కాఫీ కలుపుకోవడం వచ్చు అంతే. ఇక చివరికి కనీసం అన్నం, పప్పు, కూర అన్నా నేర్చుకుంటానని గోడకి తగిలించిన క్యాలెండర్ వెనుక మా ఆవిడ విధి విధానాలు పాయింట్ ప్రకారం వరుస క్రమంలో రాసింది. కుక్కర్ కడగవలను, కప్పు బియ్యం పొయ్యవలను వంటి గైడెన్స్ రాసి గుంటూరుకి ప్రయాణమైంది. మరుసటి రోజు నా మొదటి వంట ప్రయోగం అన్నమాట. స్వామి పత్తికి 9:30కి ప్రయాణం అవుతున్నానని తెలిసింది. మందిరంలో హారతి సమయానికి చేరుకోవాలి. ఈలోగా వంట పూర్తి కావాలని నిశ్చయించుకున్నాను. క్యాలెండర్ దగ్గర పెట్టుకొని ఒకటి తర్వాత ఒకటి పాయింట్ ప్రకారం అనుసరించి పైన మూత, నాజిల్తో సహా విజయవంతంగా స్టవ్ పైన పెట్టగలిగాను. 15 నిమిషాల్లో సిద్ధమగును, విజిల్ వచ్చును, 3 సార్లు విజిల్ వచ్చిందంటే స్టవ్ ఆపేయగలను అని రాసింది. అరగంట అయింది, గంట అయింది, విజిల్ రాదే. దాన్ని అలాగే వదిలేసి హడావుడిగా మదినారికి హారతి టైంకి పరిగెత్తాను. అందరూ సిద్ధంగా ఉన్నారు. స్వామి మేడపై నుంచి మెట్టు దిగి కిందకు వస్తూ అడిగారు, అనిల్ కుమార్ వంట అయిందా? చచ్చాలనుకోండి, అందరూ నన్నే చూస్తున్నారు. ఏమి వంట స్వామి, విజిల్స్ ఆటం లేదు, గంట అయింది,
నా వల్ల కావటం లేదు అన్నాను నిస్సత్తువుగా. బాబా బిగ్గరగా నవ్వుతూ, విజిల్స్ ఎలా వస్తాయి, కుక్కర్లో నీవు నీళ్లు పోయలేదు, ఆ పాయింట్ రాసుకోలేదు అన్నారు. సిగ్గుతో చచ్చిపోయానుకోండి. మళ్ళీ వెంటనే అన్నారు, నీకు ఈ వయసులో ఏమొస్తుంది, ఏం నేర్చుకుంటావు, శాంతిలో దీనికి సరిపోతుంది. సర్వజ్ఞులైన స్వామికి నా వంట ప్రయోగం గురించి కూడా తెలియకుండా ఎలా ఉంటుంది? తలుచుకుంటే ఆ సన్నివేశం కడుపుబ్బ నవ్విస్తుంది. రికమెండేషన్ పనిచేయదు. ఉదయం బృందావన మెయిన్ గేట్ నుంచి వస్తున్నాను. అంతమందిలో ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను, మీ గురించి విన్నాను, ఇక్కడ ప్రిన్సిపాల్గా ఉండాలని తెలిసింది, నా పుస్తకం 6 భాషల్లోకి అనువదింపబడింది, వాటిని తీసుకొచ్చాను, బాబా వారికి ఇవ్వాలి, నన్ను లోపలికి తీసుకెళ్ళగలరా ప్లీజ్ అన్నారు. అయ్యా, మీ పుస్తకం వివరాలు చెప్పండి, తమ నామధ్యేయం అన్నాను. పెద్ద ఆయన వినమ్రంగా, నేను వృత్తిరీత్యా డాక్టర్ని, నా పేరు డాక్టర్ కాకడే, షిరిడీ టు పత్తి అన్న గ్రంథం రాశాను అని సమాధానం ఇచ్చారు. బృందావనంలో భక్తులంతా సాయిరాం షెడ్డు, ప్రస్తుతం సాయి రమేష్ హాల్లో కూర్చుంటారు. కాస్త ముందుకు వెళ్తే ఒక గేటు లోపల సిమెంట్తో చేయబడిన కొన్ని బల్లలు ఉంటాయి కూర్చోటానికి. వాటికి ఎదురుగా వారి బృందావనం. నన్ను ఈ పెద్ద ఆయన లోపలికి తీసుకెళ్ళమని కోరుతున్నాడు. ఏ లోపలికి, ఎంత లోపలికి, ఇది ప్రశ్న. అసలు నాకు సాధ్యమా? కాదు, కూడదు అంటే నా హోదా గౌరవ ప్రతిష్టలకే భంగం. బాబాపై భారం వేసి ధైర్యం చేసి డాక్టర్ కాకడే గారిని లోపల తీసుకెళ్ళి త్రయీ బృందావనం ఎదురుగా సిమెంట్ బెంచ్ పైన కూర్చోబెట్టాను. స్వామి వెలుపలికి రాగానే లేచి వరుసగా నిలబడిన భక్తులు విఐపీలతో పాటు నిలబడమన్నాను. వారి ప్రక్కనే నేను నిల్చుని ఉన్నాను. సమయం అయింది. సూర్యభగవానుడి లేత కిరణాలు పడుతున్నాయి. వికసించిన బృందావనం పూలు చల్లని చిరుగాలికి తలలూపుతున్నాయి. భగవాన్ తలుపులు తెచ్చుకొని మెల్లగా నడుచుకుంటూ వచ్చి మా ముందు నుంచున్నారు. ఈయన ఎందుకు తీసుకొచ్చావు? నీకు అభిమానం ఎక్కువ, ఆందావాలని ఇక్కడ నిలబడమన్నావు అన్నారు చిరుకప్పు నటిస్తూ. స్వామి, నాకు అభిమానమా అన్నాను. అవును, హైదరాబాద్ వారి అభిమానం అన్నారు. స్వామి, క్షమించాలి, వీరెవరో నాకు తెలియదు, ఇక్కడే పరిచయం, నేను హైదరాబాద్ అని కాదు, మా ప్రాంతంలో కాకడే అని పేరు ఉండదు అన్నాను. స్వామి వెంటనే ప్రక్క తిరిగి, ఏమి డాక్టర్ కాకడే ఎప్పుడొచ్చావు అంటూ హిందీలో పలకరించారు. నాకు మాట రావటం లేదు, పెద్ద పూలు అయిపోయాను, ఎందుకు తీసుకొచ్చావని నన్ను అడిగి అభిమానం అంటూ మందలించి తీరా డాక్టర్ కాకడే గారిని నవ్వుతూ పలకరించిన భయం ఏమనుకోవాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి? కానీ చక్కని గుణపాఠాలు ఇచ్చుకున్నాను. నా అంతా నేను బాబాలు అనుమతి లేకుండా లోపలికి తీసుకురావటం తప్పు అని గ్రహించాను. స్వామికి భక్తునికి నడుమ మధ్యవర్తి ఉండకూడదు, అంతా లవ్ టు లవ్, హార్ట్ టు హార్ట్ అనే పాట నేర్చుకున్నాను. లివింగ్ విత్ గాడ్ ఈజ్ టు ఎడ్యుకేషన్ అంటే భగవంతుని జీవించడమే నిజమైన విద్య అంటే అదేనేమో. డాక్టర్ కాకడే గారికి స్వామి విభూతి అక్షయ పాత్రను సృష్టించి ఇచ్చారు. నన్ను పిలిచి డాక్టర్ గారి పుస్తకాలు తీసుకురా అన్నారు. స్వామి కోపగించుకోలేదు, అదే 10,000 అనుకున్నాను. ఆ పుస్తకాలు అంటిపైన స్వామి సంతకం చేసి కాకడే గారిని ఆశీర్వదించి తయ్యే బృందావన మెట్ల పైన కూర్చున్నారు. విద్యార్థులందరూ బిలబిలా పరిగెత్తుకుంటూ వచ్చి కూర్చున్నారు. అక్కడే ఉన్న పూల కుండీలో ఒక చామంతి పువ్వు కోసి స్వామి ఆ పూరేకను విడదీస్తూ ఉన్నారు. ఏమిటివి అని నన్ను అడిగారు. పుష్పదళాలు స్వామి అన్నాను. ఓ, నువ్వు బోటనీ వాడు కదూ అంటూ చమత్కరించారు. ఆ పుష్పదళాలు అరచేతులు ఉంచుకొని 2 అరచేతులు మూసి ఒకసారి దానిపై ఉంచారు. అంతే, ఆ దళాలు డైమండ్ ఉంగరంగా మారిపోయాయి. డాక్టర్ కాకడే గారిని దగ్గరికి పిలిచి ఆ అంగుళీయాన్ని వేలుగు తొడిగి ఆస్వాదించారు. ఆ రోజు సాయంకాలం వారి కుటుంబానికి ఇంటర్వ్యూ అనుగ్రహించి త్రయీ మందిరంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించమన్నారు. ఈ విషయాలన్నింటినీ కూడా డాక్టర్ కాకడే గన్నస్థం చేశారు, ఇరికించేశారు బాబాయ్. ఆ రోజు ఒక కేరళ ప్రముఖ భక్తుని కుమార వివాహం స్వామి జరిపించారు. అన్ని ఏర్పాటు జోరుగా సాగిపోతున్నాయి. నాకు పరిచయం లేని ఎవరు వచ్చి మా వివాహం కూడా స్వామి జరుపుతామని మాకు కల్లో చెప్పారు, దీనికి మీరు సహకరించాలి అని అడిగారు. నేనేం చెప్పగలను? వారి కళ సాకారం అయ్యేదెట్టాగా? నేనేం సమాధానం చెప్పేది? నేను పిల్లలు కలవాడిని కనుక వాళ్ళ పరిస్థితి చూస్తే జాలేసింది. మీరు స్వామికి విన్నమించుకోండి, ప్రార్థించండి. రేపు ఉదయమే కేరళ వారికి
స్వామి వివాహం జరిపిస్తున్నారన్న వార్త వీరు వినే ఉంటారు. మీ వంతు ప్రయత్నించండి అన్నాను. మరీ ఆశ్చర్యపడేలా పెళ్లి బట్టల్లో వధూవరులు సరంజామాతో ఇరుపక్షాల పెళ్లి పెద్ద సమయానికి అవసరమైతే ఉపయోగపడేలా నాదస్వరంతో సహా వచ్చి పట్టుబట్ట ధరించి సాయి రమేష్ హాల్లో కూర్చున్నారు. స్వామి దర్శనానంతరం కేరళ వడ్డీ వివాహం జరిపించి భోజనాలు పర్యవేక్షించడానికి హాస్టల్ డైనింగ్ హాల్కు వచ్చారు. ఏ కార్యక్రమం జరిగినా ముఖ్యంగా విందులకు విద్యార్థులు టీచర్లు అతిథులే. ప్రత్యేక ఆహ్వానాలతో నిమిత్తం లేదు. భోజనాలు పూర్తయినాయి. ఈలోగా ఒక పెద్ద మనిషి స్వామి దగ్గరకు వచ్చి, స్వామి మరో వివాహం జరపమన్నారట, వారంతా హాల్లో కూర్చుని ఉన్నారు అన్నాడు. ఏమీ లేదే, నేనెవరు చెప్పలేదే అన్నారు స్వామి. ఆ పెద్ద మనిషి మధ్యలో ఇరికిచ్చేశారు. స్వామి అనిల్ కుమార్ చెప్పారట, వారు సిద్ధపడి వచ్చి ఇక్కడ కూర్చుని ఉన్నారు అన్నారు. ఇంకేముంది, నేను ముద్దానైపోయాను. వెంటనే రమ్మన్నారు. నేను స్వామి ముందు నిల్చున్నాను. నువ్వు చెప్పావా అని స్వామి తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. నేను అన్నాను, స్వామి వాళ్ళు బెంగళూరు వారు నాకు దర్శనంలో కలిశారు అంటూ విషయాన్ని వివరించి, నాది ఈ ప్రాంతం కాదు, ఈ భాష రాదు, ఇటీవల వచ్చాను, పరిచయాలు లేవు, నాకు వివరాలను తెలియజేశారు. అంతేకాని నా సలహాలు లేవు సారే ఇందులో స్వామి అని మొదలుపెట్టుకున్నాను. అవును తెలుసులే అంటూ త్రయీ బృందానం వైపుగా నడిచారు భగవాను. నేను తీరా హాల్లోకి వచ్చేసరికి పెళ్లి వారు కనిపించారు. దిగాలుగా కూర్చున్నారు. నాకు వారిని చూసి జాలేసింది. అయాచిత సలహా ఇచ్చానే, మీరు ఉదయం స్వామి దర్శనం చేసుకున్నారు, ఈరోజే ముహూర్తం అంటున్నారు. బంధువులంతా వచ్చేసారు పాపం. నా సలహా మీకు నచ్చితే ఆ పని చేయండి. ఇవే కాలంలో వెళ్ళి ఆల్సూరులో సిడి సాయి గుళ్ళో వివాహం జరిపించండి. సాయంకాలం దర్శనానికి భజనకు రాండి, ప్రార్థిద్దాం. వారి దయ మీకు తప్పక పాద నమస్కారం చిక్కుతుంది, మీకు ఆనందం అందిస్తారు బాబావారు అన్నాను. నేనేదో గొప్ప భక్తుడిగా పలికిన మాట ఇది అని మీతో బొకాయించలేదు, వాళ్ళని సంతృప్తి పరుద్దామని అన్నాను అంతే. వాళ్ళు అలాగే చేశారు. సాయంకాలం దర్శనానికి పెళ్లి బట్టలతో వచ్చారు. స్వామి వాళ్ళందరికీ పాద నమస్కారాలు ఇచ్చి ఆశీర్వదించారు. వాళ్ళందరూ స్వామి స్వయంగా వివాహం జరిపినంత ఆనందపడ్డారు. స్వామి నా పరువు దక్కించారో అనుకున్నాను. ఆనంద సాయి అభయప్రద అందరూ కీర్తించారు. ఈనాడు ఆ పెళ్లి కొడుకు స్వామికి చాలా సన్నిహితుడైనాడు. అందరికీ ఆదర్శంగా ఉన్నాడు. విశేషం ఏమిటంటే నాడు నేడు ఒక్కలాగే ఉన్నాడు. చిన్న వయసులోనే స్వామికి దగ్గరై వినయంగా ఉండటం అరుదు. ఏమి దిక్కుమాల మాయ ఆవరిస్తుందేమో కానీ ఏ కొద్దిగా స్వామికి దగ్గరైనా, ఏ కొన్నిసార్లు స్వామి పలకించినా ఇక ఆ మంటలం పట్టలేము. కొంత సమయం పాటిస్తే మనకు బాగుంటుంది. అందరి దగ్గర మంచి పేరు వస్తుంది. లేకపోతే స్వామి ట్రీట్మెంట్ ఇచ్చి అహంకారం అణచివేస్తారు. ఓకే మేడం, సారా ఓకే, చాలా బాగా చదివారు. సరే స్వామి దయ సారా. పుస్తకాన్ని ఎన్నిసార్లు ఆగండి మేడం, లెట్ మీ స్పీక్. ఎన్నిసార్లు చదివారు మీరు? లేదు సారం. లేదు మరి నువ్వు మొత్తం సబ్జెక్ట్ అంతా జీర్ణం చేసుకున్నట్టు మాట్లాడినావు. లేదు సారం, నేను అరే చదవలేదు. భలేదాను అమ్మా, నేను పిచ్చోని అనుకున్నావా? ఐఎమ్ నాట్ మ్యాడ్. నువ్వు హృదయం విప్పి చదివినావు. మేమంతా పెదాలతో చదివేవాళ్ళం. 5 సంవత్సరాల పాటు కూడా పెదాలతో చదివేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. నువ్వు హృదయం విప్పినవు. నాకు భలేదమ్మా, నువ్వు పల్లెటూరు దాని అని మేము చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తాం. నేనైతే చేస్తాం, మిగిలిన వాళ్ళంగా తెలియదు. లేదమ్మా, నిన్ను మేము చులకనగా చూస్తాం. నువ్వు పల్లెటూరు దానివి, చాలా తప్పమ్మా. మేము ఇప్పుడు ఇన్ని రోజులు చేసింది చాలా తప్పు. నువ్వు ఆణిముత్యం రక్తం గ్రూప్ గుర్తుపెట్టుకో. ఏదైనా ఏ ఊరు మీది? మీకు మీ ఊళ్ళో ఏమైనా గుడి ఉందా? మందిరం ఉంది కానీ తాత్కాలిక సార్, ఊరికే. నేను అడిగిన ఏమన్నా గుడి ఉందా? ఉన్నాయి సార్, గుళ్ళు ఉన్నాయి సార్, చాలా. మీకు తెలుసా గుడి? సత్యసాయిబాబా ఉంది, మందిరం ఉంది, సిడి బాబా మందిరం. అది కాదు, నేను వచ్చి ఒక వారం రోజులు మీ ఊళ్ళో ఉందా అనుకుంటున్నాను. నాతో ఒక ఆయన తీసుకొస్తాను. ఓకే సార్. ఆయన రామాయణం కానీ భాగవతం కానీ చెప్తాడు. మీకేం ఖర్చు లేదు, రోజు ఒక దండేద్దాం ఆయనకి, అంతే. భోజనం పెట్టండి. చెప్తారు సార్. ఈయన సార్ మీరు అడిగి చెప్పండి, కంగారేం లేదు. సార్ ఒక విషయం చెప్పనా సార్? స్టేట్ కన్వీనర్ గా చేశారు అడుసుమల్లి ప్రసాదరావు గారు, తెలుసా సార్? తెలిసే ఉండొచ్చు మీకు.
ఆయన ఆయన ఇంట్లోనే జరుగుతుంది సార్ ప్రస్తుతానికి. ఆయనే మేనేజ్మెంట్ ఇప్పుడు ఇంతవరకు. సరే కనుక్కొని చెప్తా సార్. ఓకే, అడగండి ఊరికనే. సరే సార్. ఒక ఆయన పుట్టపర్తి నుంచి వస్తాడు, నేను వస్తాను, వారం రోజులు ఉంటాము. ఓకే సార్. రామాయణం కానీ భాగవతం ఒక వారం రోజులు సప్తాహం చెప్తాడు అన్నాజీరావు అని. మీలాంటి పల్లెటూరులో కావాలి, అందుకని నేను అడుగుతున్నాను. ఆయన చెన్నైలో పెట్టించమంటున్నాడు. నా వల్ల కాదంటే నేను పుట్టపర్తి నుంచి మెసేజ్ చేశాడు. పుట్టపర్తిలో అందరూ లక్ష్మీనారాయణ అంటే మీ వల్ల కాదేంటండి, ఈ పని అయితే నా వల్లే అంటున్నాడు. కానీ నేను పల్లెటూరు సెలెక్ట్ ఆలోచిస్తున్నాను. వీలైతే చెప్పండి, మీకేం ఖర్చు కాదు, నేనే ఇస్తా. 10-15 రూపాయలు కావాలంటే నేనే ఇస్తా. లేదు సార్. ఇప్పుడు ఆయనకి ఏం లేదమ్మా, నాకు ఆయనకు భోజనం పెట్టడము ఏర్పాటు చేస్తా సార్. అనుగ్రహించారు సార్. నిర్మల మీ ఊళ్ళో పెట్టినా పర్లేదు. ఎనీబడి నేను వారం రోజులు వచ్చి మీ ఊళ్ళో ఉండాలంటే ఆయన కూడా వస్తాడు పుట్టపర్తి నుంచి. ఎవరైనా పెట్టుకోండి ప్రోగ్రామ్. అది రామాయణంగా భాగవతం చెప్పుకుంటే మంచిది. ఆయన ఇప్పుడు కడపలో చెప్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగా చదివారమ్మా. గాడ్ బ్లెస్ యూ. సార్ హైదరాబాద్ లో పెట్టింది మా ఇంట్లోని, నేను చూస్తాను. ఇంట్లో పోతుంది, ఆయన గుడిలో పెడితే బాగుంటుంది. గుడి ఉంది సార్ ఇక్కడ, మాకు శివాలయం ఉంది సార్. మీరు అడగండి, ప్రోగ్రామ్ అడగండి, బుక్ చేయండి, మేము వస్తాం. ఓకే ఓకే సార్, ఓకే తప్పకుండా. వాళ్ళ గుడి వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఆయనకి నాకు భోజనం పెట్టడం, రోజుకో దండ వేయటం. భోజనం అవన్నీ నేను చూసుకుంటాను సార్. అడగండి, వాళ్ళ పర్మిషన్ అడగండి, వెల్కమ్. ఓకే సార్, ఓకే ఓకే సార్ తప్పకుండా. ఏ ఊరైనా ఏ ప్లేస్ అయినా వస్తాడండి ఆయన. బీ రెడీ. ఓకే సార్, ఓకే ఓకే. థ్యాంక్ యూ. ఇప్పుడు నాకు చాలా చిరకాల మిత్రులు ఇప్పుడు మల్లికార్జునరావు గారు, ఆయన శ్రీమతి గౌరీ గారు, డెడికేటెడ్ కపుల్. సర్వస్వామి స్వామికి అర్పజేశారు. మన తన్మన్ ధనం అంట, ఒక్కడు తన్నేవాడు మన్నేవాడు ధన్యవాడు. ₹1 జేబులో పేరుకు మాత్రం తన్మన్ ధన్ చదువుతుంటే భజనలు. డోంట్ సే లైక్ దట్. మన శరీరాన్ని ఇవ్వలేనప్పుడు మనసు ఏమైనా ధనం ఏమో పాట పాడకూడదు. మనం ఎవడని పాడేవాడిని మానేయండి. మన శరీరాన్ని మనసుని ధనాన్ని ఇవ్వగలిగినప్పుడు తన్మన్ ధన్ అన్నట్టు. అవును, తన్ అండ్ మన్ అండ్ ధన్ ఇచ్చిన దంపతులు శ్రీమతి గౌరీ గారు, శ్రీ మల్లికార్జునరావు గారు. అమ్మ చదువు అమ్మా. సాయిరామ్ అండి. ముందుగా స్వామివారి పాదపద్మములకు శతకోటి వందనాలు సమర్పించుకుంటూ గ్రూపులో ఉన్న సభ్యులందరికీ కూడా ప్రేమపూర్వక సాయిరామ్. సంస్కారాన్ని కలిగించే చమత్కారాలు. కొందరు దర్శనానికి స్నానం చేయకుండా వస్తారు. చమత్కారం అంటే బాబావారే. ఆ చమత్కారం సంస్కారాన్ని కలిగించి పరోపకారానికి ఉపక్రమింపచేసి సాక్షాత్కారాన్ని సిద్ధింపచేస్తుంది. ఈ చమత్కారాలు దివ్యత్వాన్ని అనుభవింపచేస్తాయి. కొన్ని సందర్భాలలో వారి చమత్కారాలు దివ్యోపన్యాసాలలో ప్రస్ఫుటంగా గోచరిస్తాయి. వారి చమత్కారాలు వినోదాన్ని, ప్రజ్ఞానాన్ని అందించి బ్రతుకుని పండిస్తాయి. తలుచుకుంటుంటే చాలా ఆనందంగా ఉంటాయి బాబావారి చమత్కారాలు. వీనిలో నర్మగర్భంగా సందేశం, ఆదేశం, ఉపదేశం చోటు చేసుకుంటాయి. శుభోదాత్మకంగా రూపొందుతాయి. కనుక బాబావారి చమత్కారాలు ఆధ్యాత్మిక ఆణిముత్యాలు. మనం అందరం అనుభవించే మహిమలు స్వామి చమత్కారాలే. మాయామానుష వేష లీలాధారుడగుట చేత అవతారంలో చమత్కారాలు ప్రాధాన్యాన్ని, ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. ఒక చమత్కారం మీతో పంచుకోదలిచాను. మండే ఎండలు, ఎర్రని మిరపకాయలు, గోంగూరలకు ప్రసిద్ధిగాంచిన గుంటూరు వాసిని తరువాత బెంగళూరు వాసిన అగుట చేత ఆ చల్లదనానికి, ముఖ్యంగా స్నానానికి ఇబ్బంది పడి ఇమ్మర్షన్ హీటర్ సాయంతో వేడి నీళ్ల స్నానానికి అలవాటు పడ్డాను. యూనివర్సిటీ మీటింగుల కొరకు బృందావనం నుంచి ప్రశాంతి నిలయానికి హీటర్తో సహా వచ్చేవాడిని. ప్రిన్సిపాల్ హోదాలో ఉండటం వలన దర్శనానికి మొదటి వరుసలో సీటు గ్యారంటీ. అందువలన చివర్లో వచ్చినా ముందర కూర్చోవచ్చు. మీటింగుకు బెంగళూరు నుండి పర్తికి వచ్చిన నేను ఆ ఉదయం స్నానానికి బకెట్లో నీళ్లు ఫుల్గా పోసి ఇమ్మర్షన్ హీటర్ని పెట్టి స్విచ్ ఆన్ చేసి అంతా రెడీ చేసుకున్నాను. తీరా స్నానం చేద్దామనుకునేసరికి నీళ్లు చల్లగా ఉన్నాయి. కరెంటు పోయిందని అర్థమైంది. అప్పటికే దర్శన సమయం ఆసన్నం అవటం చేత ఖండ స్నానం అనండి, పాక్షిక స్నానం అనండి, ముఖం, చేతులు, మోకాళ్ళ వరకు కడుక్కోవడం అన్నమాట. ముగించుకొని డ్రెస్ మార్చుకొని కాస్త స్ప్రే చల్లుకొని నా స్థానంలో వచ్చి కూర్చున్నాను.
బాబావారు వరుసలలో నడుచుకుంటూ వస్తున్నారు. మెల్లగా వచ్చి నా ముందు నిల్చున్నారు. ఏదో ఉంది నాకు అనుకున్నాను. కొంతమంది స్నానం చేయకుండా దర్శనానికి వస్తున్నారు అన్నారు. నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. పుట్టపర్తి వేడిగానే ఉంటుంది, చన్నీళ్లతో స్నానం చేయవచ్చునుగా అన్నారు. మళ్ళీ ఈసారికి క్షమించి వదిలిపెట్టండి స్వామి అన్నట్లుగా నేను చేతులు జోడించాను. ఎందుకంటే నా భయమల్లా ఒకటే, చుట్టుపక్కల అంతా స్టూడెంట్స్ ఉన్నారు. కాలేజీలో ఎదురుపడినప్పుడల్లా సార్ స్నానం చేశారా అని అడుగుతారేమోనని. స్వామి కొంతమంది భక్తులను ఇంటర్వ్యూకి పిలిచారు. సమయం ఉంది కదా అని రూముకి పరిగెత్తుకొని పోయి మళ్ళీ హీటర్ బకెట్లో పెట్టి వేడివేడి నీళ్లతో సగం సబ్బు అరిగేలా రుద్దుకొని స్నానం చేసి మళ్ళీ వచ్చి కూర్చున్నాను. భజన ప్రారంభమైంది. స్వామి సింహాసనంపై కూర్చున్నారు. మన దగ్గరగా వచ్చే అవకాశం లేదు, కానీ మన అంచనాలను తలక్రిందులు చేసే స్వామి భజన హాలు నుండి బయటికి వచ్చి దర్శనం ఇస్తూ నా దగ్గరకు వచ్చారు. ఆర్డినరీ స్నానం చాలు సార్, సబ్బు అరగదీయనక్కర్లేదు. నేను ఎక్కడున్నాననుకున్నావు? నీలో, నీ రూములో, నీ బకెట్ నీళ్లలో అంతా నాకు తెలుసు అన్నారు. ఒళ్ళు జల్లుమంది, మతిపోయింది. మళ్ళీ స్వామి, సాయిబాబా ఇలా అడుగుతున్నారేమిటని అనుకుంటున్నావా? ఏమీ భయపడకు, ఇంకా అడగనులే అన్నారు. సేఫ్ బర్త్డే. మరొక హాస్యభరిత చమత్కారాన్ని తెలియచేస్తాను. అక్టోబర్ 25న నా పుట్టినరోజు. నేను యూనివర్సిటీ పని మీద పుట్టపర్తిలో ఉన్నాను. నాకు ఇష్టం కదా అని మా ఆవిడ గుంటూరు నుంచి బొబ్బట్లు పంపింది. అయితే తినటానికి టైం ఏది? ఎవరో ఒకరు తలుపు తట్టడం, మాటల్లో పడిపోవటం జరుగుతోంది. నాకు అందరూ కావలసిన వారే, ఎవరిని కాదనలేను. గ్రూపులుగా వస్తుంటారు. స్వామి గురించి చెప్పండి అంటారు. ఇక నేను మొదలు పెట్టడం, ఒళ్ళు తెలియకపోవటం, టైం మర్చిపోవటం మామూలే. బొబ్బట్లు తినేదెప్పుడు? నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఉదయం దర్శన సమయం ముహూర్తం నిర్ణయించాను. ఆ సమయంలో అందరూ దర్శనానికి వెళ్తారు. నన్ను ఎవరు డిస్టర్బ్ చెయ్యరు. దీపం ఆపేశాను. లోపల గడియ వేశాను. లైట్ లేకపోవడం వలన నేను దర్శనానికి వెళ్ళిపోయి ఉంటానులే అనుకుంటారు. ఇది నా ప్లాను. చక్కగా అమలు పరిచాను. స్టీల్ భరణ మూత తీశాను. ఒకదాని వెంట మరొకటి 6 బొబ్బట్లు లాగించేశాను. ఎవరు పసికట్టకుండగా నోట్లో లవంగాలు పెట్టుకున్నాను. మానవుడు గుర్తించలేడు. డ్రెస్ వేసుకొని వడివడిగా దర్శనానికి వెళ్ళాను. నా సీటులో కూర్చున్నాను. దర్శనం మ్యూజిక్ వినవస్తున్నది. మామూలుగా వచ్చే రూటు మార్చి స్వామి మందిరం వరండాకి నేరుగా వచ్చేస్తున్నారు. నాకు కొద్ది దూరంలో నిలబడి పొట్ట చూపిస్తూ, అన్ని తినేశావే, అల్మారాలోకి చేర్చావన్నమాట, చాలా సేఫ్, స్నేహితులకు పంచకూడదా? నాకు తెలుసు ఈరోజు నీ బర్త్డే, సరే నమస్కారం చేసుకో అంటూ ఆశీర్వదించారు. రమ్మని లేదు, ఎట్లా పొమ్మంటావు? బృందావనం కాలేజీ నాకు కొత్త. ఆదివారం కూడా వెళ్ళాలి అని గ్రహించాను. విద్యార్థులు బ్యాచీలుగా విభజింపబడి టీచర్ల పర్యవేక్షణలో పరిసరాల శుభ్రత చేపడతారు. కాలేజీ గార్డెను, హాస్టల్ అన్నింటినీ క్లీన్ చేసే కార్యక్రమం అది. దేశంలో మరే విద్యా సంస్థలోనూ లేని కార్యక్రమం. నేను కూడా పాల్గొంటూ ఉండేవాడిని. స్వామి ఒక ఆదివారం ఉదయం 10 గంటలకు కాలేజీకి వచ్చారు. అదృష్టవశాత్తు నేను అక్కడే ఉన్నాను. స్వామి నన్ను పిలిచి అడిగారు, ఆడిటోరియం ఎదురుగా గార్డెన్లో పనిచేస్తున్న వారెవరు? నాకు తెలియదు స్వామి అన్నాను. అయితే నువ్వు ఈ కాలేజీ ప్రిన్సిపాల్వి, ఎవరెవరు వస్తున్నారో తెలియదన్నమాట అన్నారు. నీ పర్మిషన్ లేక ఎవరెవరో వస్తుంటే ప్రిన్సిపాల్గా నీవేమి చేస్తున్నట్లు అని నిలదీశారు. స్వామి త్రయీ మందిరానికి వెళ్ళిపోయిన తరువాత నేను హోంవర్క్ ప్రారంభించాను. వచ్చిన వారెవరో విచారించాను. వారు మిలిటరీ వారని, ప్రతి ఆదివారం ట్రక్కులో బ్రెడ్ టీలతో సహా వచ్చి సాయంకాలం దాకా పనిచేస్తారని, వారి హెడ్ గారి పేరు సూద్ అని, ఇతరులు తమిళనాడు, రాజస్థాను, బెంగాలు వగైరా రాష్ట్రాల వారని వివరాలు సేకరించాను. ఆకస్మికంగా అనుకోని విధంగా సాయంకాలం స్వామి కాలేజీకి వచ్చారు. నేను సమాచారంతో సిద్ధంగా ఉన్నాను. స్వామి, గార్డెన్లో ఉన్న వారిని పంపించేస్తాను, ఇక రావద్దని చెప్తాను అన్నాను. ఇక్కడ స్వామి చమత్కారం గుర్తించండి. ఎట్లా పొమ్మంటావు? నువ్వు రమ్మని లేదు, పొమ్మని అధికారం ఎక్కడిది అన్నారు. చచ్చాననుకోండి. స్వామి ముందు ఏ తర్కం వాదం నిలవలేవు. గార్డెన్లో నడుస్తూ స్వామి నా మాటలు వింటున్నారు. ఫలానా వారు ఫలానా ప్రాంతం నుంచి వచ్చారు, ఆ టర్బన్ గలవారే వారి లీడరు అని చెప్పాను. అలాగా అన్నారు స్వామి. నేరుగా వారి దగ్గరికి వెళ్ళి సూద్ గారిని పేరుతో పిలిచి ఆయన ఉంగరం తీసి దాని మీద ఊది డైమండ్ రింగుగా మార్చారు. మీ అమ్మాయి డాక్టర్ కదూ, అబ్బాయి బ్యాంక్ మేనేజర్ అవునా? ఎప్పుడో ఢిల్లీలో నన్ను చూశావు అంటూ ప్రేమతో మాట్లాడుతున్నారు. నాకు పిచ్చెక్కిపోయింది.
ధైర్యం తెచ్చుకొని అన్నాను, స్వామి మీకు తెలిసిన వారే వీరు, మరి నాకు ఒక సందేహం, మన్నించండి, ఈ ఉదయం వీరు ఎవరు అని అడిగారెందుకు? ఇక్కడ స్వామి చమత్కారాన్ని గమనించండి. నాకు అంతా తెలుసు, నాకు తెలుసని నీకు తెలియాలి కదా, నీ బాధ్యత నీకు తెలియజేయాలి అంటూ నవ్వేశారు. పూర్వం ఒకానొక సందర్భంలో స్వామి అన్నారు, అన్నీ తెలిసి ఊరుకుండేవాడు దేవుడు, ఏమి తెలియకుండా ఊగులాడేవాడు జీవుడు. ఎంత గొప్ప సత్యం. ఊటీ. ఒక పర్యాయం ఊటీలో జరిగిన చమత్కారాన్ని తెలియచేస్తాను. ఆ రోజుల్లో అక్కడ నందనవనం ఉండేది. నేను బాబావారితో ఊటీకి వెళ్ళడం అదే మొదటిసారి. స్వామికి దగ్గరగా మసలడం కూడా కొత్తే. అక్కడున్న వారి విడిది చూపిస్తూ, ఇది బ్రిటిష్ వైస్రాయ్ డల్హౌస్ ఇది అని చెప్పారు. చుట్టూ విశాల స్థలం, లోపల అంతా బ్రిటిష్ స్టైల్లోనే ఉంది. నందనవనం కొండపై ఉంది. కొద్దిగా బయటికి వచ్చి పిట్టగోడపై నుంచి చూస్తే స్కూలు, ఆట స్థలం వగైరే కనపడతాయి. చాలా చక్కని దృశ్యం. పిల్లలు స్వెట్టర్లు వేసుకొని బుజ్జిబుజ్జిగా నడుస్తుంటే చాలా ముద్దుగా ఉంటుంది. ఇప్పటి పుట్టపర్తి ప్రైమరీ స్కూల్ పిల్లల వలె ఆనాటి ఊటీ పిల్లలు కూడా ఆటల పాటలలో దిట్టలే. ఇంగ్లీష్లో దంచి మాట్లాడుతుంటే స్వామి ముసిముసి నవ్వులు చిందించేవారు. ఆనాటి ఊటీ స్కూల్ పిల్లలు ఒకరిద్దరు ఇప్పుడు ప్రశాంత నిలయంలో ఉద్యోగం చేస్తున్నారు కూడా. 20 సంవత్సరాల పైమాటే అనాలి. శ్రావ్యమైన కంఠం, సుస్వరంతో లయ తాళబద్ధంగా అద్భుతంగా అన్ని భాషలలో స్వామి భజనలు పాడే రవికుమార్ ఆనాటి ఊటీ స్కూల్ వాడే. ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. ఎందరో ప్రఖ్యాత గాయకులకు రవికుమార్ని పరిచయం చేసి వారి సమక్షంలో పాడమంటూ వాళ్ళు ఆనందాశ్చర్యాలతో కళ్ళెగరేస్తుంటే బాబావారు మురిసిపోయేవారు. ఒకరిద్దరు ఊటీ వారు ప్రస్తుతం ప్రైమరీ స్కూల్లో పనిచేస్తున్నారు. వారి అంకిత భావం, భక్తి అసమానం. ఊటీ స్కూల్ భవనం అంతా స్వామి దగ్గరుండి చూపించారు. నన్ను జోగారావుని ఒకే రూములో ఉండమన్నారు. నాకు మంచం చూపించి పడుకో అన్నారు. కప్పుకోవడానికి ఒక దుప్పటి ఇచ్చారు. ఇది చాలదు అంటూ రగ్గు కూడా ఇచ్చి మళ్ళీ 15 నిమిషాలలో రూములోకి వచ్చారు. పాపం చాలా చలిగా ఉంది, ఇవి చాలవు, నేను వాడుకునేది మెత్తనిది, ఫెదర్స్తో చేసింది, ఇది తీసుకో, కప్పుకో, సరిపోతుంది, రూములో హీటర్ పెట్టిస్తానులే, గుడ్ నైట్ సార్ అంటూ నవ్వుకుంటూ వెళ్ళారు స్వామి. ఆ దుప్పటి బిస్కెట్ రంగులో ఉంది. దానిపైన చెట్లు, గంతులేసే జింక బొమ్మ అందంగా చిత్రీకరించబడి ఉంది. చాలా మెత్తగా, సాఫ్ట్గా, భలేగా ఉంది. ఆ సాయిమాత ప్రేమ, ఆ లాలింపు, ఆ గారాభం ఎంతగా, ఏమని వివరించేది, ఎంతగా వర్ణించేది? గుండెలోని అనుభవాన్ని మాటలలో ఎలా చెప్పేది? మాటలలో చెప్పగలిగే మనసుకు గుండెలోని అనుభవం చేరేదెట్లా, వ్యక్తమయ్యేదెట్లా? నా మనసుకు నాకు కొన్ని సందర్భాలలో ఇదంతా నిజమేనా అనిపిస్తుంది. ఇతరుల మాట దేవుడెరుగు, నాకే సందేహం కలుగుతుంది. ఊటీలో చిన్నారులు స్వామి సమక్షంలో ప్రసంగించారు. సాయంకాలం స్పోర్ట్స్ ప్రదర్శనలు ఇచ్చారు. అన్నీ ఉన్నత స్థాయిలో ఉన్నాయి. ఆ మరుసటి దినం స్వామి దగ్గరకు రాధాకృష్ణ వచ్చి అడిగాడు, సినిమా వాళ్ళు షూటింగ్ నిమిత్తం ఊటీలో ఉన్నారు, స్వామి అనుమతిస్తే దర్శనానికి వస్తామని ప్రార్థిస్తున్నారు. ఎవరు రానక్కరలేదు అన్నారు స్వామి. స్వామి, వారు కూడా భక్తులే కదా, దర్శనానికి ఉవ్విళ్ళు ఊరుతున్నారు, తప్పేముంది అన్నాను. ఈ సినిమా వాళ్ళతో ట్రాఫిక్ అంతా బిజీ అయిపోతుంది, భక్తులకు ఇబ్బంది కలుగుతుంది, అందుకే వద్దు అన్నారు భగవాన్. నాకు కొత్త అని ముందే చెప్పాను కదా, మనసులోని మాటను ఆపుకోలేను, దాచుకోలేను, నటించలేను. స్వామి, సినిమా వాళ్ళని మేం చూస్తాం కదా అనేశాను. నోరు మూసుకో, పిల్లలు పాడైపోతారు, వారెవరు వద్దు అన్నారు. సున్నితమైన మందలింపుతో సరిపోయింది. కొడై పర్యటనల మధురానుభూతులు. దొరికిపోయాను. ఊటీ నుంచి కొడైకెనాల్ ప్రయాణమయ్యాము. కార్లలో మేము, మా వెంటే విద్యార్థులు బస్సులో ప్రయాణం. దారి మధ్యలో భగవాన్ కారు దిగి పిల్లల బస్సులో కూర్చొని అనుగ్రహ సంభాషణం, చతురోక్తులతో గడుపుతారు. ఆ బస్సులో పిల్లలకి ఎడతెరిపి లేకుండా తినడానికి బిస్కెట్లు, స్వీట్లు, గంపలో పండ్లు, అక్షయంగా తినుబండారాలు ఉంటాయి. కొడైకెనాల్లో పిల్లలు ఉండడానికి పెద్ద గదులు, మాకు అంటే కాస్త పెద్దవాళ్ళకన్నమాట, ఇద్దరిద్దరికి ఒక్కొక్క రూము కేటాయించారు. ప్రతిరోజు ఉపన్యాసాలు, దివ్య సంభాషణలు, మరుపురాని సన్నివేశాలు, మధురానుభూతులు నిండి ఉంటాయి. జీవితానికి ఇంకేం కావాలి అనిపిస్తుంది. వారి సన్నిధిలో పొందిన నవ్య, భవ్య, దివ్యానుబంధాలు, దివ్యానందానుభవాల ముందు ఎట్టివారికైనా ఏ కాలమందైనా ఎక్కడైనా సరే బలాదూర్ అనిపిస్తుంది. నా భాషలో చెప్పాలంటే స్వామితో పొందిన ప్రత్యక్ష దివ్యానుభూతుల ముందు మరెట్టివైనా గులాబ్ జామ్, రసగుల్లాలు తిన్నాక మనమరాలంటారో, బొంగులు అంటారో వాటిని తిన్నట్లుంటాయి. దివ్యత్వ కీలకమదే.
సాయి శృతి సుందర భవనం కొడైకెనాలులో శ్రీవారి నివాస మందిరం. కొండపైన చుట్టూ వృక్షాలు, పరిసరమంతా పచ్చని తీవాచీ పరిచినట్లు పచ్చిక బయళ్ళు. సాయి శృతి ముందు అర్ధవలయాకాలంలో దిగువగా పూల మొక్కలు కనువిందు చేస్తాయి. సాయి శృతి నుంచి చూస్తే ముందు 6 కిలోమీటర్ల విస్తీర్ణంలో సరస్సు, ఆవలగట్టున రహదారి, దానిని ఆనుకుని వృక్ష సంపద, పరిసరాలన్నీ పరవశింప చేస్తాయి. రోడ్డుకి ఇరుప్రక్కల చిన్న అంగళ్ళు, స్వామి ఫోటోలు, లాకెట్లు అమ్మేవారు, చిన్న డేరాలు మరియు రంగురంగుల పెద్ద గొడుగుల క్రింద దుకాణాలు, బారులు తీరిన కార్లు, భక్తులతో నిండిన బస్సులు, స్వామి దర్శనానికి బారులు తీరిన భక్త బృందాలు నిత్యానందాన్ని, నేత్రోత్సవాన్ని కలుగచేస్తాయి. బాబా వారు కొడైకెనాల్ వేంచేసి ఉన్న కాలం సాయి సీజన్ అని అనుకుంటుంటారు. నిజమే మరి, ఎందుకంటే ఆ సీజన్ లో హోటల్స్ ఆల్ ఫుల్, దుకాణాలన్నిటికీ చిన్న చితకా నుంచి పెద్ద వాటి వరకు మంచి వ్యాపారం, లాభాలు సహజం. విష్ణుమూర్తి దగ్గరే లక్ష్మీదేవి ఉంటుంది. స్వామి ఎక్కడుంటే అక్కడ ఐశ్వర్యం, సిరి సంపద, ఆనందం, ఉత్సాహం, ఆరోగ్యం, సందడి, పరిగెత్తే కాలం, గంతులేసే శక్తి సామర్థ్యం, తరగని చెరగని సంతోషం, దిగులు, దుఃఖం, బెంగ లేశమైనా లేకుండా ఎంత పెద్దవారైనా సగానికి సగం వయస్సులో ఉన్నట్లు కనపడే స్థితి. చాలా, ఇంకెన్నైనా చేర్చవచ్చు మన అనుభవాల ఆధారంగా. నాకు తెల్లవారక ముందే వేడి వేడి కాఫీ త్రాగటం అలవాటు. కానీ కొడైకెనాల్లో టిఫిన్ టైం 7:30 గంటలు అన్నారు. అప్పటిదాకా ఆగటం కష్టమే. అందుకని రాత్రి భోజనాలయ్యాక వంటవారి వసతిలోకి ప్రవేశించి కమలా ఫలాలు తింటూ వారితో మాటామంతి కలిపాను. ఇంతమందికి కాఫీ టిఫిన్లు చేయాలి కదా పాపం, ఉదయం ఎన్ని గంటలకు లేస్తే మీరు తెములుతారు అని అడిగాను. తెల్లవారుజామున 4 గంటలకు లేస్తే కాని పని కాదండి. అయినా ఇది మా అదృష్టం అండి, స్వామి సేవ దొరికింది కదా అన్నారు. మరి మీరు కాఫీకి 7:30 దాకా ఆగాలా పాపం అన్నాను. అదేం లేదండి, మేము ముందరే కాచుకొని తాగేస్తాం అన్నారు. భలే అవకాశం దొరికింది. వెంటనే అందిపుచ్చుకున్నట్లుగా అయింది. బాగుంది, సంతోషం. అయితే నేను 5 గంటలకు వస్తాను, మీతో పాటు నేను కూడా కాఫీ తాగుతాను అని చెప్పాను. వాళ్ళు ఆనందంగా సరేనన్నారు. ఈ కాఫీ రూపంలో నా అధికార దుర్వినియోగం ఇలా 3 రోజులు సాగింది. 4వ రోజున స్వామి అందరి ముందు వంటవాడిని పిలిచి ప్రతి ఉదయం బ్రేక్ఫాస్ట్ ఎన్ని గంటలకు అని అడిగారు. స్వామి 7:30 గంటలకు అన్నాడు ఆయన. మరి 5 గంటలకే ఒకరు కాఫీ తాగుతున్నారు, ఎందుకు ఇస్తున్నారు అని మందలిస్తున్నట్లుగా అడిగారు. వంటవాడి బిక్కమొహం వేసుకొని నా వంక దీనంగా చూస్తున్నాడు. స్వామి క్షమించండి, నేనే దోషిని. అలవాటు చొప్పున 5 గంటలకు నేనే వెళ్ళి కాఫీ త్రాగుతున్నాను అన్నాను. స్వామి నవ్వేసి, నాకు తెలుసు, అయినా అన్నిసార్లు కాఫీ ఎందుకు తాగుతున్నావు, నల్లబడిపోతావు. పోనీలే, ఈ ట్రిప్పుకు మామూలుగానే కానివ్వు, ఇంటికెళ్ళాక తగ్గించు అన్నారు. ఇది చమత్కారం అంటే. ఈ సందర్భంలో మరో సన్నివేశం గుర్తుకొస్తున్నది. బాగా నటిస్తున్నావే. కొడైకెనాల్లో సాయి శృతి భవనం చుట్టూ ఉన్న స్థలాన్ని సేవాదళ వారు శుభ్రం చేస్తుంటే నేను కూడా వారితో చేయి కలిపి పని చేస్తున్నాను. స్వామి వెనకగా వచ్చి సేవ చేస్తున్నట్లు బాగా నటిస్తున్నావే అన్నారు. స్వామి మీరిక్కడికి వచ్చి చూస్తారనే చేస్తున్నాను అన్నాను. స్వామి నవ్వుకుంటూ మందిరంలోకి వెళ్ళిపోయారు. లోపల నుంచి సేవాదళ వారికి ఐస్ క్రీం పంపించారు. నేనక్కడ ఉన్నాను కనుక నాకు కూడా సేవాదళ వారు ఇచ్చారు. తర్వాత నేను మందిరంలోకి వెళ్ళాను. అక్కడ స్వామి విద్యార్థులకు ఐస్ క్రీం కప్పులను పంచుతున్నారు. నేను కూడా చెయ్యి చాచాను. ఏయ్, నీకు ఐస్ క్రీం అందింది, మళ్ళీ అడుగుతున్నావెందుకు అన్నారు. స్వామి నాకు అందలేదని కాదు, బయట సేవాదళ ఇచ్చారు, ఇక్కడ మీరు ఇస్తున్నారు, అందుకని చెయ్యి చాచాను అన్నాను. ఓ, నీకు నచ్చిందన్నమాట అంటూ ఒక విద్యార్థిని పిలిచి 2 కప్పులు ఇవ్వమన్నారు. ఇది చమత్కారం, ప్రేమతో నిండి ఉంటుంది. అయిపోయింది కాదు, సరిపోయింది. ఆ సంవత్సరం ఈశ్వరమ్మ డే కార్యక్రమంలో భాగంగా నారాయణ సేవ ఏర్పాటు చేశారు. అనుకున్న సంఖ్య కంటే రెట్టింపు వచ్చారు. వండిన పదార్థాలు అయిపోయాయి. నేను స్వామి దగ్గరగా వెళ్ళి పిండి వంటలు అయిపోయాయి స్వామి అన్నాను. స్వామి తీవ్ర స్వరంతో, నా దగ్గర ఎవరు లేదు కాదు అనకూడదు, వెళ్ళి చూడు అన్నారు. తీరా నేను వెళ్ళి చూసేసరికి అన్ని గుండిగలు, పాత్రల నిండా ఆహారం రెడీగా ఉంది. కాసేపు అయ్యాక నన్ను చూసి అన్నారు, అయిపోయింది అన్నావు. అయిపోయింది కాదు, సరిపోయింది. ఇది వారి చమత్కారం, నా ప్రత్యక్షానుభవం. బైబిల్లో క్రీస్తు ప్రభువు ఆహారాన్ని అక్షయం చేయడం గురించి విన్నాము, ఇప్పుడో కళ్ళారా చూశాము. అవతారాల నామ రూపాలు వేరైనా తత్వం ఒక్కటే, అదే సాయి మాట. రూపనామములు వేరు, నారాయణుడొక్కడే. సత్యస్య సత్యమా ఆ మాట వెతకండి. మరో రోజున, ఏ బాయ్స్,
నేను మీకు చాక్లెట్లు స్వీట్లు రోజు పంచుతున్నాను, కానీ మీలో ఒకడు తినడం లేదు. సూట్ కేసులు చెక్ చేయండి, ఎవరు తినటం లేదో తెలుస్తుంది అన్నారు స్వామి నవ్వుతూ. స్వామి, అంత ఇబ్బంది వద్దు, నేనే ముద్దాయిని, నేనే తినటం లేదు అన్నాను. ఏమీ బాగా లేవా, నీకు రుచిగా లేదా అని అడిగారు మృదువుగా. స్వామి ఇచ్చిన చాక్లెట్లు చాలా బాగున్నాయి. కొన్ని బంగారు నాణాలలాగా, కొన్ని వెండి నాణాలలాగా ముచ్చటగా ఉన్నాయి. నాకు పిల్లలున్నారు, ఇక్కడి నుంచి ఇంటికెళ్ళాక వాళ్ళకిస్తాను. స్వామి ఇచ్చారని ఎంతో సంతోషపడతారు, అందుకని నా పిల్లల కోసం దాస్తున్నాను స్వామి అన్నాను వినయంగా. బాబా వారు ప్రేమధారలో నన్ను ముంచెత్తుతూ అన్నారు, నీకు నీ పిల్లలు తింటే ఎంత ఆనందమో, నాకు నువ్వు తింటే అంతే ఆనందం. ఇవి ఒట్టి మాటలు కాదు. ఆ రోజు నుంచి ప్రతి స్వీటు, ఇది ఇక్కడ నువ్వు తినడానికి, ఇవి నీ పిల్లలకి ఇవ్వు అంటూ ఇచ్చేవారు. ఈ ప్రేమకు సాటి ఉన్నదా? లేదు, ఉండదు. స్వామికి స్వామే సాటి. చిలిపి కృష్ణుడు. భాగవత కృష్ణుని లీలాగాథలను వివరిస్తూ స్వామి తమ పూర్వావతారమైన కృష్ణుడు అయిపోతారు. అల్లరి కృష్ణుడిని వారిలో చూస్తాము. భోజనం పెడదామని వచ్చిన సుబ్బమ్మ గారిని చిన్నతనంలో ఆట పట్టించడం చదువుకున్నాం. ఇక్కడ చూస్తే అక్కడికి వెళితే ఇక్కడ ప్రత్యక్షమవటం. ఒకటా రెండా, అన్ని అల్లరి కృష్ణుని ఆగడాలి. భోజనాల సమయంలో భక్తుల ప్లేట్లలో అటు ఇటు దట్టు మార్చి వినోదం కలిగించడం సాధారణం. ఒక విదేశీయుడు భోజనానికి కూర్చున్నాడు. స్వామి కొద్దిగా ఆవకాయ వడ్డించమన్నారు ఆయనకు. ఆయన రుచి చూశారు, నాలిక మండింది, చెమటలు పడుతున్నాయి, కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. ఏమీ స్వీట్ బాగుందా అన్నారు స్వామి. పాపం ఆయన వెంటనే వెరీ ఫైన్ స్వామి అన్నాడు. చుట్టూ ఉన్నవారు నవ్వు ఆపుకోలేకపోయారు. ఓసారి ఇంకో తమాషా జరిగింది. నా దగ్గరకు వచ్చి వద్దు అను సరేనా అంటూ ముందుకు సాగారు. వికే నరసింహం గారి దగ్గరికి ఆగి, ఏమి నరసింహన్, అనిల్ కుమార్ నిన్ను కోయంబత్తూరికి వద్దంటున్నాడు అన్నారు. వెంటనే నా వైపు చూసి ఏమంటావు అని అడిగారు. వద్దు స్వామి అన్నాను. ఇట్లా మా ఇద్దరికి పేచి పెట్టేశారు స్వామి. కొద్దిసేపు అయ్యాక, ఏమీ లేదు, ఊరికే అన్నాను, తమాషా అంతే అన్నారు. మరోసారి ఏమైందనుకున్నారు? ఒక సంస్థలో అధ్యక్షుడికి కార్యదర్శికి పడదు, భిన్నాభిప్రాయాలున్నాయి. వీరిద్దరిని ఇంటర్వ్యూకు పిలిచి వారు రూమ్లోకి రాగానే స్వామి తలుపులు మూసి బయటకు వచ్చేశారు. కాసేపు వరండాలో భక్తులతో సంభాషించి తిరిగి ఇంటర్వ్యూ తలుపులు తెరిచి లోపలికి వెళ్ళారు. లోపల విరోధులు ఇద్దరూ ఉన్నారు. మీ ఊళ్ళో మీరు బాగా పోట్లాడుకుంటున్నారు, వాదించుకుంటున్నారు. మిగిలినవి ఇక్కడ పూర్తి చేసుకోవడానికి మిమ్మల్ని లోపల ఉంచి నేను బయటికి వెళ్ళాను అన్నారు. ఇక నుండైనా ప్రేమతో కలిసిమెలిసి కార్యక్రమాలు చేయండి అన్నారు. ఈ చమత్కారం విరోధులను కలిపింది. ఏడ్చేవారి కన్నీరు తుడిచి కష్ట నివారణ గావించటం, గర్వ అహంకారాలు కలవారిని ఏడ్పించి సంస్కరించటం స్వామి చమత్కార వైశిష్ట్యం. ఆ చమత్కారం ప్రాపంచిక ధన కనక వస్తు వాహనాలపై గల పిచ్చిని పోగొట్టి భగవద్ అనురక్తిని కలిగించి దైవంపై పిచ్చిని పెంచుతుంది. అందుకే బాబా వారంటారు, పిచ్చులు పట్టించు, పిచ్చులు పోగొట్టు, జోగిని భోగిగా చేయు, భోగిని జోగిగా చేయు, కన్నీరు తెప్పించు, కన్నీరు తప్పించు. లోక సంబంధమైన విషయాల కోసం కార్చే కన్నీరు తప్పించి దైవం కోసం కన్నీరు తెప్పిస్తారు భగవాన్. నాకు కలిగిన అనుభవం ఈ కోవలోనిది మీతో పంచుకుంటాను. బెంగళూరు కాలేజీ వారంతా అక్కడే ఉన్నారు. స్వామి వార్డెన్ వారిని ఇంటర్వ్యూకు రమ్మన్నట్లు సైగ చేశారు. ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా పిలిచారు. నా పక్కనున్న విద్యార్థులు, సార్ మిమ్మల్ని స్వామి ఇంటర్వ్యూకు పిలుస్తున్నారు అన్నారు. మంచి ఉద్దేశంతోనే. భగవంతుడి దయ వల్ల నా 49 సంవత్సరాల సర్వీసులో విద్యార్థులందరికీ నేను ప్రీతిపాత్రుడను, ప్రేమాస్పదుడను కూడా. సరే, నన్ను కూడా పిలిచారనుకుని లోపలికి వెళ్ళాను. స్వామి పలకరించి, అనిల్ కుమార్, రాధాకృష్ణని పిలు, కారు దగ్గర ఉంటాడు అన్నారు. నేను రూమ్లో నుంచి బయటకు వచ్చి కారు షెడ్ దగ్గరున్న డ్రైవర్ ఉన్నికృష్ణన్తో, రాధాకృష్ణని స్వామి పిలుస్తున్నారు అన్నాను. ఆయన కుర్చీ వేసి నన్ను కూర్చోమన్నాడు. గ్లాస్తో మంచినీళ్ళు ఇచ్చాడు. సార్, రాధాకృష్ణ లోపలే ఉన్నాడు, మిమ్మల్ని బయటికి పంపడానికి స్వామి అలా అన్నారంతే అన్నాడు. నాకు చాలా ఆనందం కలిగింది. స్వామి, ఎంత అద్భుత చమత్కారివి! నన్ను పిలవలేదని చెప్పి బయటికి పొమ్మనకుండా, నా మనసు చివుక్కుమనకుండా ఎంతో సున్నితంగా నన్ను బయటికి పంపావు కదా అనుకున్నాను. ఈ చమత్కారం కృష్ణతత్వంలోనిదే. ఆ పూర్వావతారపు దివ్య లక్షణాన్ని ఈనాడు స్వామి మళ్ళీ ప్రదర్శిస్తూ అద్భుతమైన చమత్కారంతో మనల్ని సంస్కరిస్తున్నారు. స్త్రీలకే భక్తి ఎక్కువ. భాగవతంలోని కుచేలోపాఖ్యానం స్వామి వివరిస్తుంటే ఎవరికైనా కళ్ళనీళ్ళొస్తాయి.
అధిక సంతానము, గర్భదారిద్ర్యంతో ఉన్నాడు కుచేలుడు. అతడు శ్రీకృష్ణుని బాల్య స్నేహితుడు. ఈ విషయం కుచేలుడి భార్యకు తెలుసు. ఆమె సానునయంగా భర్తను సమీపించి, నాథ, మీరు శ్రీకృష్ణుల వారి స్నేహితులు కదా. కృష్ణుడు ఈనాడు మహారాజు, రాజాధిరాజు. మీరు ఆయనను దర్శించి సహాయం కొరకు ప్రార్థించండి అని సలహా ఇచ్చింది. కాని కుచేలుడు సంశయించాడు. కృష్ణుడెక్కడా, తానెక్కడా, తనని గుర్తిస్తాడా అని సందేహిస్తున్నాడు. దానిని గమనించి ఆ మహాసాధ్వి భర్తకు ధైర్యాన్ని ఇచ్చింది. కృష్ణ పరమాత్మ దర్శనం తప్పక చేసుకోమన్నది. కృష్ణుడు తప్పక ఆదరించి సహాయం అందించునని ఎంతో విశ్వాసంతో పలికింది. ఆమె మాటలతో ధైర్యాన్ని నింపుకొని కుచేలుడు కృష్ణుని దర్శనార్థం బయలుదేరాడు. ద్వారక చేరుకున్నాడు. కృష్ణుని సౌధం ముందు తచ్చాడుతున్నాడు. చినిగిన గుడ్డలతో, బక్కచిక్కిన దేహంతో ఉన్న కుచేలుని రాక గురించి ద్వారపాలకులు కృష్ణ పరమాత్మకు విన్నవించారు. తక్షణమే కుచేలుని తోడ్కొని రమ్మని శ్రీకృష్ణుడు ద్వారపాలకులను ఆదేశించాడు. కుచేలుడు వస్తూనే కృష్ణుడు దిగ్గున గద్దె దిగి అతనిని తేరిపార చూసి గాఢాలింగనం చేసుకున్నాడు. ఊయల పైన తన పక్కన కూర్చోబెట్టుకొని చిన్ననాటి ముచ్చట్లు గుర్తు తెచ్చుకొని ఆత్మీయంగా సంభాషింపనారంభించాడు. చలిది బువ్వలు, కోతి కొమ్మచ్చి ఆటలు, బాల్య క్రీడలు మురిసిపోతూ గుర్తుకు తెచ్చుకోసాగాడు. మేడం గారు, అమ్మా, ఇవాళ ఫ్రెండ్షిప్ డే చూడండి, అనుకోకుండా టాపిక్ ఎలా వచ్చిందో మీరు డిసైడ్ చేశారా? ఒక మాట, నేను డిసైడ్ చేశానా, మీరు డిసైడ్ చేశారా? ఇది ఏం లేదు సార్, సంకల్పం అంతే. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి మేడం. ఇవాళ చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి, ఈ సబ్జెక్ట్ మీరు చెప్పండి. ఇవాళ ఫ్రెండ్షిప్ డే అండి, కుచేలుడు కృష్ణుని తలుచుకోవటము, మనం తలుచుకోవడం కాదు. ఇప్పుడు నేను కలగనా ఈ టాపిక్ ఇవాళ వస్తుందని? అవును అవును స్వామి, ఫ్యాంటాస్టిక్ అమ్మా, ఫ్యాంటాస్టిక్. అవును. ఊయల పైన తన పక్కన కూర్చోపెట్టుకుని చిన్ననాటి ముచ్చట్లు గుర్తు తెచ్చుకొని ఆత్మీయంగా సంభాషింపనారంభించాడు. చలది బువ్వలు, కోతికొమ్మచ్చి ఆటలు, బాల్య క్రీడలు మురిసిపోతూ గుర్తుకు తెచ్చుకోసాగాడు. తన సతీమణుల చేత కుచేలునికి సపర్యలు చేయించాడు. పరిచారకులచే సేవలు చేయించాడు. అర్ఘ్యపాద్యములనిచ్చి వింజామర వీస్తూ కుచేలునికి సేదదీర్చి పరవశుని గావించాడు. ఆహార పానీయములనిచ్చి మధుర ఫలముల ఆరగింపచేశాడు. కలయో వైష్ణవ మాయయో అన్నట్లు తానెక్కడున్నాడో ఏమి జరుగుతున్నదో తెలియని తన్మయత్వంలో మునిగిపోయాడు కుచేలుడు. కుచేలుని దగ్గర ఉన్న చిన్ని మూటను చూసి కృష్ణుడు అదేమిటని ప్రశ్నించాడు. స్వామి, మీకిష్టమైన అటుకులు తెచ్చాను అన్నాడు కుచేలుడు. రాజాధిరాజైన శ్రీకృష్ణ పరమాత్మ ఆ మూట విప్పి అటుకులను ఆరగింపసాగాడు. 2 గుప్పెళ్ళు ఆత్రంతో తీసుకుని ఆరగించాడు. 3వ పర్యాయం పిడికిలిలో అటుకులు స్వీకరింపబోగా రుక్మిణి వారించింది. దీనిని పండితులు అనేక రీతులు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. 3వ పర్యాయం కూడా స్వీకరించినట్లయితే కృష్ణుడు తన సర్వసంపదలను కుచేలునికి ధారపోసిన వాడవుతాడు కనుక రుక్మిణి అడ్డుకున్నది అంటారు. ఎంత అవివేకము! సకల సంపదలు తనవే కదా. లక్ష్మీనాథుడైన కృష్ణ పరమాత్మ ఒక గుప్పెడు అటుకులు స్వీకరించినంత మాత్రాన తన సంపదను కోల్పోతాడా? ఎంత అజ్ఞానము! కృష్ణుడు 3వ గుప్పెడు స్వీకరించబోతుండగా రుక్మిణి వారించింది దేనికోసం అనుకుంటున్నారు? స్వామి, మీరు కుచేలుడు సమర్పించిన నైవేద్యాన్ని స్వీకరించారు. అది కుచేలుని అదృష్టము, మీ అనుగ్రహము. మరి నా భాగమేది? అతడు సమర్పించిన నైవేద్యంలో నాకు వాటా లేదా అన్న భావంతో నివారించింది అంతే. ఈ ప్రకారం తన వంతు ఆశీస్సులను కుచేలునికి అందించింది. అంతేకాని మరో విధంగా భావించరాదు. భగవంతుని సంపదలు తరగనివి, చెరగనివి. ఈ ప్రకారం కుచేలోపాఖ్యానంలోని ధర్మ సూక్ష్మాలు వివరించారు భగవాన్. ఇక్కడ స్వామి చమత్కారం గమనించండి. కుచేలుని భార్య ఏనాడు కృష్ణుని చూసి ఎరగదు. కానీ కృష్ణునిపై ఆమెకు అచంచలమైన భక్తి విశ్వాసములు ఉన్నాయి. కృష్ణుడు తనను గుర్తుపట్టడేమోనని కుచేలుడు సందేహించాడు. కానీ అతని భార్య మాత్రం కృష్ణుడు అతనిని తప్పక ఆదరించనని నమ్మింది. కృష్ణుని దర్శించుకోమని తన భర్తను ప్రోత్సహించింది. స్త్రీలకు భక్తి విశ్వాసములు అధికం, పురుషులకు మాత్రం సందేహములు అధికం. స్త్రీ భక్తికి నిదర్శనము. కానీ పురుషుడు జ్ఞానానికి ప్రాధాన్యత ఇస్తాడు. స్త్రీ హార్ట్ అంటే హృదయం, పురుషుడు హెడ్ తల. హృదయం ప్రేమకు సంకేతం, కానీ హెడ్ అహంకారానికి గుర్తు. సాయిరా. అక్కడున్న మగపిల్లల వంక చూస్తూ, స్వామి, నేను చాలా సంవత్సరాల నుండి అనంతపురం వెళ్ళడం లేదు. ఆ విద్యార్థినులే ప్రశాంతి నిలయం వచ్చి దర్శనం చేసుకుని వెళుతుంటారు.
వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిదినము స్వామిని తలుచుకుంటూ స్వామి అనుగ్రహమును అనుభవిస్తున్నారు. కానీ మీరు నిత్యము స్వామిని దర్శిస్తూ స్వామితో సంభాషిస్తూ ఉన్నప్పటికీ అనంతపురం ఆడపిల్లలకున్న భక్తి శ్రద్ధలు లేకుండా ఉన్నారు అంటూ చురక అంటించారు. కృష్ణ దర్శనం అనంతరం కుచేలుడు ఆనందంగా గృహోన్ముఖుడైనాడు. కానీ కృష్ణ పరమాత్మను సహాయం అర్థించడం మరిచినానే అనుకుంటున్నాడు. తీరా ఇంటికి చేరేసరికి నమ్మశక్యం కాని దృశ్యం కనపడింది. తన వీధి మారిపోయింది. అంతా మిద్దెలు మేడలు. తన గృహం సుందర భవనంగా రూపొందింది. తన భార్య పట్టుబట్టలు ధరించి సర్వాలంకారములతో స్వాగతం పలికింది. పిల్లలు కూడా నూతన వస్త్రములు ధరించి ఆనందంతో గంతులు వేస్తున్నారు. కుచేలుడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. కృష్ణ దర్శనానంద పారవస్యంలో మైమరచి తన రాకకు గల కారణం కృష్ణునికి తెలియజేయకపోయినా కృష్ణుడు అక్షయంగా అనుగ్రహాన్ని ప్రసాదించినాడనుకుంటూ ఆనంద బాష్పాలు రాల్చాడు. జరిగిన సంగతి భార్యకు వివరిస్తూ కృష్ణుడి ప్రేమతత్వాన్ని కొనియాడినాడు. నా రాక ఎరిగినంతనే వేగరమ్మని ద్వారపాలకుల చేత ఆజ్ఞనంపి నన్ను చూచినంతనే దిగ్గున గద్దె దిగి నగుమోముతో నన్ను అండజేర్చే నన్ను చూచి మోము వాచిన ఎటులా యగాదిగా చూచి కవ్విటం బిగుసుకొనియే దేవి ఏమందు నా అతని దీనపరత పేద కుచేలుని పిడికెడు అటుకులు తిని బహుళ భాగ్యమును అందించువారు కలరే ప్రేమయే అతడే ప్రేమయగును. ఈ రీతిగా కళ్ళకు కట్టినట్లుగా భగవాన్ ఆ రోజు ఉదయం కొడైకెనాలలో కుచేలోపాఖ్యానం వివరించారు. మైమరుపు ఈనాడు కూడా చాలా మంది భక్తులు స్వామికి ఉత్తరాలిచ్చి కోరికలు తెలుపుకుందామనుకుంటూ దర్శనంలో స్వామిని చూస్తూ ఉత్తరాలు ఇవ్వడం మర్చిపోతారు. ఇంటర్వ్యూ భాగ్యం కలిగినా ఆ దివ్య ఆత్మీయ మధుర సంభాషణలో తన్మయులై జేబులో ఉన్న ఉత్తరం ఇవ్వడం మరిచిన వారు ఎందరో ఉన్నారు. స్వామి గుర్తు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఉత్తరంలో వ్రాయాలనుకొని మనము మర్చిపోయిన విషయాలను కూడా స్వామి చెప్పడం జరుగుతూనే ఉంటుంది. శ్రీ తన్నీరు బుల్లయ్య గారు రాజమండ్రి గురుకులం గురించి అడుగుదామని కొన్ని విషయాలు వ్రాసుకుని వచ్చారు. ఉత్తరం తీయకుండానే అందులోని విషయాలను స్వామి ఒకదాని తర్వాత ఒకటి ప్రస్తావించారు. చివరకు అవును అన్ని వ్రాసావు కానీ నీ కీళ్ల నొప్పుల గురించి వ్రాయలేదే అన్నారట. అలాగే కేఎం మున్షీ గారు భారతీయ విద్యాభవన్ స్వామి ఇంటర్వ్యూకు పిలిస్తే అడుగుదామని ప్రశ్నలు వ్రాసుకొని వచ్చారు. ఆ ఉత్తరం తీసుకోకుండానే వరుస క్రమంలో ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చి ఆయన వ్రాయడానికి మరచిన విషయాలను కూడా జ్ఞాపకం చేశారట. పార్కిన్సన్ వ్యాధి కారణంగా వణుకుతున్న ఆయన చేతివేళ్లను విభూతితో నిమరగా తక్షణం ఆ వణుకుడు ఆగిపోయిందట. సీజర్ చక్రవర్తి తన దిగ్విజయ యాత్ర గురించి వర్ణిస్తూ వెళ్ళాను, చూశాను, జయించాను అన్నాడు. కానీ నా విషయంలో వెళ్ళాను, చూశాను, జయింపబడ్డాను అని మున్షీ గారు తన అనుభవాన్ని పత్రికలో వ్రాశారు. అడగకుండా ఇచ్చేవారే బాబా. చాలా సంవత్సరాల క్రితం సత్యసాయి న్యూస్ అనే పత్రికను ప్రారంభించారు ఒకరు. ఆయన పత్రికను నడిపేటంతటి స్థితిమంతుడు కాడు. ఏదో ఆవేశం కొద్దీ ప్రయత్నం చేశాడు. ఒడిదుడుకులు లోనై చేతులెత్తేశాడు. తరువాత స్వామి దర్శనానికి వచ్చాడు. ఆయనను నేను కలుసుకున్నాను. గణేష్ విగ్రహం దగ్గర ఒక మూల కూర్చొని తన విఫల యత్నాన్ని తలుచుకుంటూ వాపోతున్నాడు. అది మధ్యాహ్న సమయం. కస్తూరి గారు స్వామి దర్శనానికి మేడపైకి వెళ్లారు. బాబా వారు కస్తూరి చేతికి ఒక కవర్ ఇచ్చి గణేష్ డేట్ దగ్గర చతికలబడ్డ ఈ న్యూస్ ఎడిటర్కు ఇవ్వమన్నారట. ఈయన జేబులో తిరుగు ప్రయాణానికి ఛార్జీలు కూడా లేవు. కస్తూరి గారు తెచ్చి ఇచ్చిన కవర్ తెరిచి చూసుకుంటే అందులో 10,000 రూపాయలున్నాయి. అడగకుండా ఇచ్చేవాడే దేవుడు. అడిగినా పట్టించుకోనివాడు మనిషి. కుచేలుడు అడిగాడా? ద్వారక దాకా వచ్చి అసలు విషయాన్ని మరిచాడు. తనను అడగలేదని కృష్ణుడు ఊరుకున్నాడా? మన సాయి కృష్ణుడు కూడా అంతే. వారిని అడగనక్కర్లేదు. అనుగ్రహాన్ని ప్రసాదించి అక్కర తీర్చే ఆపద్బాంధవుడు సాయినాథుడు. నిజానికి సాయి మన హృదయ స్థాయి అనుకున్నప్పుడు వారిని అడగటంలో అర్థం లేదు. అందుకే కాబోలు అడగొద్దు అన్నట్టు స్వామి సున్నితంగా హెచ్చరించారు. అడుగకవే ఓ మనసా, అడుగు కొలది అది అడుగున పడునని, అడగకున్న పని వడిగా ఆగునని. అడగకువే మనస, అడుగని శబరిని ఆదరించడే, అడుగక తనకై మడి జటాయువు కడుకు నేగి సద్గతి కలిగించలేడే. అడుగకవే ఓ మనస. ఒక 5 మీరు సార్ పక్కన ఉంటూ ఒక 5-10 నిమిషాలు మాట్లాడండి. జనరల్ గా మాట్లాడండి. అవునా స్వామి? పర్లేదు, ఇక్కడ ఆపండి. ఎందుకంటే పెద్ద అంశము. ఇంకా మేము ఇప్పటికే చాలా ఆనందం కలిగింది. ఈ స్పీక్ జనరల్లీ అమ్మా, మీరు సార్ మాట్లాడండి ఒక 10 నిమిషాలు. దెన్ ఐ స్పీక్ 10 minutes. నేను మా వారికి ఇస్తాను.
పర్లేదమ్మా, ఎవరు మాట్లాడినా నాకు ఆనందం. సరే, నేను హాల్లో ఉన్నారు, ఒక్క నిమిషం పడుతుంది. పర్లేదు పర్లేదమ్మా, నో ప్రాబ్లం. సరే. సార్ నాకు సుపరిచిత్ అండి. ఐ నో హిమ్ సిన్స్ 1977. 70 ఏళ్ళ నుంచి పరిచయం సార్. సార్ నాకు 70 ఏళ్ళ నుంచి పరిచయం. సాయిరామ్ సార్. సాయిరామ్. మల్లికార్జునరావు గారు మాట్లాడండి కాదు. నేను ఐఎమ్ ఏ గుడ్ లిజనర్ రాదర్. సాయిరామ్ సార్. ఏం చదివిందని అమ్మగారు? మేడం ఫ్యాంటాస్టిక్ రీడింగ్ సార్. ఏమంటారు? మేడం ఎంత అద్భుతంగా చదివిందో పుస్తకం తెలుసా? లేదు, మీరు యూట్యూబ్ లో వినండి. ఎంత అంటే సైట్ అంటే సార్, మాటలు లోపల అరిగితే తప్పితే రావండి. ఇప్పటికప్పుడు చదివిన మాటల్లాగా అలా అనిపించలేదు అవి. లేదు, షీ గాట్ వెరీ మచ్ డెప్త్. మేడం ఒకసారి మాట్లాడండి మేడం. మీరు గివ్ వన్ సత్సంగా. గౌరీ గారు, గౌరీ ఒక్క నిమిషం వస్తున్నారు, గౌరీ గారు వస్తున్నారు. మీరు మాట్లాడండి సార్. నేను మేడంతో మాట్లాడు. యూ కెన్ స్పీక్ జనరల్లీ. మీ అనుభవాలు చెప్పండి కాస్త. ఓకే, ఒక్క అనుభవం చెప్తాను నేను. అప్పటిగా 4 చెప్పండి. 4 చెప్పండి. అలాగే సార్. అయితే నేను స్వామి దగ్గరికి నన్ను రప్పించుకోవడం అనేటువంటిది చాలా వింతగా జరిగింది. నేను గుంటూరు నుంచి తిరుపతి వెళ్దామని చెప్పి రిజర్వేషన్ చేసుకుందామని వెళ్ళాను. అంత పూర్వం యాక్చువల్గా ఏంటంటే మనకు సిసిసిలో సమితి ఉన్నప్పుడు వేణుధర శాస్త్రి గారు కానీ, సాయి రఘురామ్, వీళ్ళంతా మీకు తెలుసు. వీళ్ళందరూ నన్ను రెగ్యులర్గా, వెంకట్రావు గారు, వీళ్ళంతా నన్ను ఎప్పుడు అడుగుతుంటే సమితికి రమ్మని. ప్రసాద్ అనే ఒక ఓల్డ్ డివోటీ ఉండేవాళ్ళు. ఆయనను ఎందుకో సంభవం నేను కనెక్ట్ కాలేదు. ఈవెన్ శాస్త్రి గారు, ప్రొఫెసర్ శాస్త్రి గారు అది ఇచ్చినప్పుడు మాత్రం వేణుధర శాస్త్రి గారు అయితే నువ్వు తప్పకుండా మల్లికార్జున అన్నాడు. మొత్తం మీద అయితే స్వామి నన్ను ఎలవ్ చేయలేదు అప్పుడు. అయితే గుంటూరు నుంచి నేను తిరుపతి స్టేషన్కి వెళ్తే ట్రైన్స్ లేవు, ఇప్పుడు వరదలున్నాయి అని అనగానే మా బావమరిది పక్కనే ఉన్నాడు. ఎక్కడికో వెళ్ళాలి నేను 3-4 రోజులు అన్నా. అయితే పుట్టపర్తి వెళ్ళి చాలా బాగుంటుంది అని అన్నారు. అసలు పుట్టపర్తి వెళ్ళమన్నాడు. మీ బ్రదర్లో ఎవరు? మా బ్రదర్లో అక్క గుంటూరులో ఉంటారులేండి, లాయరు. అతను అన్నాడు, సరే అది బాగానే ఉంది, వీళ్ళు అక్కడ సమితికి రమ్మన్నారు, ఇప్పుడు స్వామిని ఒకసారి చూస్తే బాగానే ఉండేది కదా అని చెప్పి సో రిజర్వేషన్ చేసుకుని అప్పుడు ట్రైన్స్ మీటర్ గేజ్ అది మారి మొత్తం మీద వెళ్ళాను. పుట్టపర్తి వెళ్ళిన తర్వాత స్వామి అక్కడ లేరు. సమ్మర్ దీనికి బెంగళూరు పెడతారట. నాకు అసలు ఆ నాలెడ్జ్ కూడా లేదు. సరే అయినా కూడా నాకు ఎందుకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక తపన అనిపించింది, అరే స్వామిని చూడాలి, ఇక్కడ వచ్చి స్వామిని చూడకుండా ఏంటని హోటల్లో ఉన్నా. వాళ్ళని అడిగాను నేను ఎట్లా హౌ టు గో టు స్వామి అంటే, వాళ్ళు బెంగళూరు అదే వైట్ ఫీల్డ్ బస్సు ఉంటుంది అక్కడికి వెళ్ళండి అన్నారు. ఆ బెంగళూరు వెళ్ళాను నేను. అక్కడ దాంట్లో కూర్చున్నాను రమేష్ హాల్. అప్పుడు రమేష్ హాల్ అనేది దాన్ని అక్కడ ఆడ కూర్చుంటే నా ముందు అంటే నా అజ్ఞానం గురించి చెప్తున్నా. నా ముందు చెన్నారెడ్డి గారు కూర్చున్నాడు, చీఫ్ మినిస్టర్, ఫస్ట్ రోలో. ఆయన అనుకోని వెనకాలే నేను కూర్చున్నా. నేను ఐఎమ్ ఫీలింగ్ థ్రిల్ ఆఫ్ సీయింగ్ చెన్నారెడ్డి మోర్ దాన్ స్వామి. అంటే అంత అజ్ఞానం అన్నమాట. స్వామిని కాన్సన్ట్రేట్ చేయాలి మనం అనేటువంటిది కూడా తెలియదు ఫస్ట్. చేతిలో కర్ర ఉందా చెన్నారెడ్డికి? ఉన్నది కర్ర ఉంది. అక్కడ కూడా కర్ర తెచ్చాడు. తెచ్చారు, ఉన్నది. నా ముందే కూర్చుంటే నేను బాగా థ్రిల్ ఫీల్ అవుతున్నా ఈయన చూడటానికి. సూపర్. అంటే నా అజ్ఞానం లెవెల్ అది. అప్పుడు స్వామి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అది చెప్పడానికి నా స్ట్రెస్. అయిన తర్వాత స్వామి అంటే చాలా మంది తర్వాత చెప్పారు నాకు. తర్వాత నాకు అర్థమైంది స్వామి ఆయన ముందు 5 నిమిషాలు ఉన్నాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు. నాకేం వినబట్టాల. జస్ట్ నేను వెనకే కూర్చున్నా కానీ వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు 5 నిమిషాలు నాకేం వినపడలేదు. అంటే చాలా మంది తర్వాత సత్సంగంలో అట్లా ఇట్లా చెప్తుంటారు, స్వామి ఎవరికైనా చెప్తుంటే మనకేం వినపడదని. అది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్లోనే అయింది. అది అట్లా స్వామి ఫోల్డ్లోకి రావడం జరిగింది. సరే అక్కడ సమితికి రెగ్యులర్గా వెళ్ళటం, తర్వాత మెల్లిగా కొంచెం మా ఇంట్లో భజనలు జరుగుతుండేవి ఎప్పుడు బట్టి, మా ఫాదర్ ఉన్నప్పుడు బట్టి. దాంతో నాకు కూడా భజనల మీద కొంచెం ఇది జరిగి భజన్స్కి రెగ్యులర్గా వెళ్ళటం అనేటువంటిది ఒక ఫస్ట్ యాక్టివిటీ. భజన్స్తో కనెక్ట్ అయ్యాను నేను. సో బికాస్ ఆఫ్ మై నేచర్ ఆఫ్ డ్యూటీస్ అంటే భజన్స్కి రెగ్యులర్గా మామూలుగా ఈ గురువారం అట్లా వెళ్ళటం కుదిరేది కాదు.
సో ఇళ్లలో భజన జరిగినప్పుడు అటువంటివి జరిగేవి. సారు సో ఒక నిమిషం అండి. సారు ఈ వర్క్ హైయెస్ట్ చీఫ్ జనరల్ మేనేజర్ దాకా వర్క్ చేస్తారండి మేము సింగరేణి కాలేజ్ లో. సారు మేము ఒకటే కంపెనీ అనమాట. అందుకనే సార్ అన్నారన్నమాట, ఇప్పుడు జనరల్ మేనేజర్ గా ఈ కెనాట్, వాళ్ళకి టైమింగ్స్ ఉండవు, ఈ కెనాట్ అటెండ్ థర్స్డే భజన మనలాగంటే పోయి కూర్చుంటాం. ఇప్పుడు సార్ అంటే జనరల్ మేనేజర్ స్థాయి అంటే ఈవినింగ్ అవర్స్ లో మేనేజర్స్ అందరు వస్తుంటారు. యూ టు డిస్కస్ అబౌట్ ద ప్రొడక్షన్ అండ్ సేఫ్టీ. లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ జనరల్ మేనేజర్ అంటే. మాట్లాడండి సార్. ఓకే సార్. అంటే మ్యాక్సిమం నేను అంటే సర్వీస్ ఓరియంటెడ్గా నేను ఇది చేయాలి అనే తపనతో చేసింది 79th బర్త్డే అప్పుడు. నేను సాయిరఘురామ్, మీకు ఐడియా ఉంది, నేను సాయిరఘురామ్ గారు 79 నగర సంకీర్తనలకి పొద్దున్నే వెళ్ళి నగర సంకీర్తనకి అంటే ఒక ఇదిగా తీసుకున్నాను. ఫస్ట్ యాక్టివిటీస్ సేవ దాని కింద నేను ఒక తపనతో పాల్గొంది. అది 79 భజన్స్, నగర సంకీర్తనలకి 79 భజన్స్కి వెళ్ళాను. సో స్వామి అట్లా నాకు ఒక సత్సంకల్పం కలిగించి ఒక సేవా యాక్టివిటీస్లోకి ఫస్ట్ నేను అంటే ఫుల్ ఇన్వాల్వ్ అయిన ఫస్ట్ యాక్టివిటీ అది నేను. దాని తర్వాత మనకి ట్రైన్, మరి మీరు అక్కడ ఉన్నారు లేదు నాకు ఐడియా లేదు. ఉన్నా కదా, అశోక్ వర్ధన్ రెడ్డి. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఆ ట్రైన్ దాంట్లో కొంచెం గ్రూప్ లీడర్స్ కదా సారు ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కళ్ళు ఇన్ఛార్జ్ చేసి వాళ్ళు అందరినీ మోటివేట్ చేయడం అదంతా చేసాము. చేసిన తర్వాత సరే ఓకే ట్రైన్ బుక్ అయింది. అన్ని యాక్టివిటీస్ లో నేను కూడా ఉన్నా. ప్రతి వారం మీటింగ్ అయింది. సార్ నేను చెప్తే డబ్బా కొడతారని మీరు చెప్పండి ట్రైన్ ఇన్సిడెంట్ వీళ్ళకి అందరికి. అదే అయితే వీళ్ళు ఏమనుకుంటారంటే వీడు ఎంత డబ్బా కూడా అన్ని ఎక్కడెక్కడ విషయాలు చెప్తుంటాడు, ఎందుకంటే చూడలేదు కదా. అది చాలా అసలు నిజంగా మిరాక్లెస్. అది మిరాక్లెస్. మీరు చెప్పండి సార్, మీరు చెప్తే వీళ్ళకి ఎంతగా ఉంటది, నేను చెప్తే వీళ్ళకి మామూలు కామన్ అనమాట. రోజు సాయిబాబా మాట్లాడితే ఎలా ఉంటుందో వీళ్ళకి అలానే ఉంటది సార్. అందరికి ఏంటంటే అప్పుడు సరే ఇట్లా చాలా మోటివేషన్గా చేశారు ఆయన అశోక్ వర్ధన్ రెడ్డి గారు, డాక్టర్ అశోక్ వర్ధన్ రెడ్డి గారు. అంటే హిజ్ ఇంటెన్షన్ ఈజ్ దట్ ఈ సొసైటీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కోర్ యాక్టివిటీస్, కోర్ పర్సన్స్ అంటే ఏంటి, లెక్చరర్స్, దాని తర్వాత ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళు, దాని తర్వాత లాయర్స్, డాక్టర్స్. ఎస్ ఎగ్జాక్ట్లీ డాక్టర్స్. ఇట్లా వీళ్ళని ఆ కాన్సెప్ట్ అదనమాట. ప్లస్ మన భక్తులు కాకుండా మిగతా రూరల్గా ఉన్న వాళ్ళని, ఇది కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ తోటి డిఫరెంట్ కమిటీస్ ఫామ్ చేసి డిఫరెంట్ మీటింగ్స్ అయ్యి మొత్తం మీద ట్రైన్ బుక్ చేసాము. అంతా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత అందరూ ఆనందంగా ట్రైన్లు ఎక్కాము. అంత చాలా ఒక పండగలు అయిపోయింది. అంత అయిపోయింది. ట్రైన్ ఎక్కి ధర్మవరం రాగానే అసలు యాక్చువల్గా ఏంటంటే ధర్మవరం స్టేషన్ రాగానే మనకు స్వామి ఎక్కడ ఉన్నారు లేదు ధర్మవరంలోనే తెలిసిపోతుంది, మీ అందరికీ తెలుసు. వాళ్ళు అందరూ మమ్మల్ని వచ్చి ఈ ఇంక్లూడింగ్ వెండర్స్ అనమాట, మీకేంటి ఇంత ఇదిగా వచ్చారు, మీకు ఆ మాత్రం తెలియదా స్వామి ఉన్నారో లేదో అని అనేటప్పటికీ అందరం నీరు గారిపోయాం. ఈ ట్రైన్లో ఉన్న వాళ్ళు కొత్త వాళ్ళు ప్లస్ ఎలైట్ పర్సన్స్ చాలామంది, వాళ్ళు మా మొహం చూసి మీకు ఆర్గనైజేషన్ అంతా తెలియదా మీకు అని అడగడం మొదలుపెట్టారు. ధర్మవరం నుంచి పుట్టపర్తి, ధర్మవరంలో ట్రైన్ ఆగిపోతుంది. ఓకే, ఈ అక్కడే సగం నీరు గారిపోయాం మొత్తం మేము. ఇక అందరం ఏం చేయాలంటే ఏం చేస్తాం సార్, వెళ్దాం పుట్టపర్తి వెళ్దాం అని అశోక్ వర్ధన్ రెడ్డి గారు మోటివేట్ చేసి బస్సులో లేవా? బస్సులో వెళ్ళాము. అందరికి బస్సులు బై దట్ టైం బస్సెస్ అరేంజ్ అయిపోయినాయి. బస్సులు లేవు, స్వామి లేనప్పుడు బస్సులు ఉండవు కదా. వీళ్ళు ఇండివిజువల్ గా డిపో మేనేజర్ తో మాట్లాడి తర్వాత అది అనమాట. మీరు అన్నట్టు ఫస్ట్ ధర్మంలోనే మనం జావగారిపోయినాం. అదే జావగారటం కాదు, అసలు మొహాలు ఎట్ట అయిపోయినాయి. అదే సార్ హై ఫ్యాకల్టీ అండి, సార్ మాటలు అర్థం చేసుకోండి. ఎందుకంటే పెద్ద లాయర్స్ ని డాక్టర్ని పట్టుకోవచ్చు తెలం వాళ్ళ మొహం ముందు మనం ఎట చూపిస్తామండి. అందుకని సార్ నేను ఒక ఉదాహరణ చెప్తా సార్. ఒకసారి ఒక ఆయన దాంట్లో నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఈ డోంట్ నో అబౌట్ స్వామి, మీరు ఇప్పుడైనా ఆలస్యం లేదు, మీ కాల్ స్వామి అండ్ ఆస్క్ హిమ్ అని అన్నాడు. ఆయన అమాయకత్వం ఏమనుకోవాలో అర్థం కాకుండా మేమంతా ఇదయ్యాము. ఆయన యూ ఆస్క్ స్వామి డైరెక్ట్లీ వాట్ ఈస్ దేర్, ఈ మధ్యలో వీళ్ళని అడగటం, మీరు స్వామిని అడగండి, మేము ఎంతమంది వచ్చాము, యూ ఆస్క్ హిమ్ ఆర్ యూ రిక్వెస్ట్ హిమ్ దట్ లెట్ హిమ్ గివ్ ఆర్ లెట్ హిమ్ కమ్ అన్న లెవెల్లో మాట్లాడాడు ఒక ఆయన. అయితే మొత్తం మీద అక్కడ ధర్మవరం వెళ్ళాను సార్. ధర్మవరం వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇక ఆశ్రమంలో తెలుసు కదా అంత పెద్ద వీళ్ళు, ఇక వాళ్ళందరూ ఉతికి ఆరేశారు మొత్తం డిటర్జెంట్స్, అన్ని డిటర్జెంట్స్ పెట్టి ఉతికి ఆరేశారు అందరినీ.
అశోకవర్ధన్ గారి మిగతా కమిటీ అంతా. అయిన తర్వాత ఏం చేస్తాం, మొత్తానికి భోజనాలు అరేంజ్ చేశారు. వీళ్ళు వెళ్ళి అక్కడ సెక్రటరీ గారు, చక్రవర్తి గారు అనుకుంటా, అప్పుడు నాకు గుర్తులేదు, ఆయన దగ్గర ఆఫీస్కి వెళ్ళి కూర్చోవటం. అక్కడి నుంచి ఆయన అక్కడికి ఫోన్ చేయించటం, ఆశ్రమానికి ఫోన్ చేయిస్తే స్వామి దగ్గర ఏం చెప్తారు, ఎవరు ఆయన మెయిన్ మెంబర్ అక్కడ బెంగళూరులో ఎవరు తెలియదు, ఆయన స్వామి దగ్గర స్వామి ఇట్లా ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు ఇట్లా ఇంతమంది వచ్చారు అని చెప్పడం. స్వామి మంచిది అన్నారట ఒకసారి. మళ్ళీ ఇంకో దర్శనంలో మళ్ళీ అడిగితే మంచిది అన్నారట. ఇంకో దర్శనంలో అడిగితే రమ్మని చెప్పు, ఇక్కడికి అందరికి రమ్మనండి అన్నారట. అనేటప్పటికీ ఆ రోజు సాయంకాలం కాబట్టి ఇది 1 డేలో సాయంకాలానికి డెవలప్మెంట్ అయిన తర్వాత అసలు ఏంటి రమ్మంటం ఏంటి, ఇక్కడి నుంచి ఇంతమందిని అక్కడికి అసలు బస్సులు ఎక్కడ ఉన్నాయి బెంగళూరుకి, వీళ్ళు తీసుకెళ్ళటం ఎట్లా వీళ్ళందరినీ, అసలు ఏంది స్వామి ఎందుకు అన్నారు మాట కూడా వీళ్ళకి అసలు తట్టలేదు, ఎవరికి ఇది కాలేదు. మళ్ళీ అందరూ భజనలు చేయండి అన్నారు, సాయి గాయత్రి చేయండి అన్నారు. ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు అందరినీ క్వశ్చన్లు వేయటం, మమ్మల్ని అందరినీ క్వశ్చన్లు ఏం కాదు గట్టిగా విమర్శించటమే అవుతుంది. ఆశ్చర్యం, మిరాకిల్ హ్యాపెండ్ ద నెక్స్ట్ డే. వీళ్ళు మర్నాడు మళ్ళీ పొద్దున వెళ్ళి ఆఫీస్లో కూర్చున్నారు. వన్ అన్నోన్ పర్సన్ శాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సెక్రటరీ గారి ముందు కూర్చున్నారు. వీళ్ళు మళ్ళీ అడుగుతుంటే ఏం చేయాలండి ఇవాళ పొద్దున కూడా నేను చెప్పాను అక్కడ, సో వీ మే గెట్ ఇన్ఫర్మేషన్ బై 10:30 అని సెక్రటరీ గారు అంటూ ఉండగా దట్ పర్సన్ ఇంటర్వ్యూడ్. మీకేంటి, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అని అడిగారట ఆయన. అడగంగానే వీళ్ళు సార్ ఇది ఏదని చెప్తే ఆయనే చెప్పినట్టున్నారు, చక్రవర్తి గారే. మొత్తం అంతా అయిన తర్వాత కెన్ యూ గివ్ మీ సమ్ టైం అన్నారట ఆయన. అనగానే వీళ్ళకి ఎవరో తెలీదు, ఆయన తెలిసి ఉండొచ్చు. ఓకే సార్ అన్నారు. సో ఒక పావు గంటలో మళ్ళీ వీళ్ళని అగైన్ దే కాల్ ఇన్సైడ్, పిలిచి యువర్ ట్రైన్ విల్ బి ఎక్స్టెండెడ్ టు ద బెంగళూరు. ఇట్ ఈస్ మామూలు కండిషన్స్ లో అప్పుడు మమతా బెనర్జీ రైల్వే మినిస్టర్ సార్ చూడండి. అప్పుడు అవును అయినో నేను బాగా గుర్తుంది. ఎందుకంటే సార్ ధర్మవరం అంటే మన ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు బెంగళూరు అంటే ఆ జోనే డిఫరెంట్. మీరు చెప్పండి. అది అయితే వింత ఏంటంటే ముందు మేము నమ్మలేదు ఫస్ట్ ఆ ఆనందంలో. సరే ఏమంటే ఆయన తర్వాత తెలిసింది ఈ వాజ్ ఏ బోర్డు మెంబర్ ఆఫ్ సెంట్రల్ బోర్డు మెంబర్ ఆఫ్ రైల్వేస్ అట ఆయన. అంటే స్వామి మిరాకిల్స్ ఎట్లా ఉంటుంది చూడండి. ఆయన ఈ మేడ్ ఇట్ విత్ ఇన్ 10 minutes. తర్వాత ఏంటంటే మధ్యాహ్నం 2 గంటలకల్లా మేము అక్కడ ఉండాలి, పుట్టపర్తి మన ధర్మవరంలో ఉండాలి. ధర్మవరంలో ఉండాలి. ట్రైన్ డబ్బులు సంగతి చెప్పండి. వినండి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వాళ్ళు టు పే సమ్ 2 lakhs ఆర్ సంథింగ్ ముందు మనం బ్యాంక్ క్లోజ్ అయ్యే లోపల మనం కట్టేసేసేయాలి. కట్టితేనే వాళ్ళు ఢిల్లీకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఢిల్లీ విల్ గివ్ క్లియరెన్స్ టు క్లియరెన్స్. అది అసలు పెద్దది. అప్పటికప్పుడు 2 lakhs ఎక్కడ వస్తాయి సార్, అందరు నమ్మరు. మేమంతా కలిసి నీ దగ్గర ఎంత ఉన్నాయి, నీ దగ్గర ఎంత ఉన్నాయి, నీ దగ్గర ఎంత ఉన్నాయి, అసలు అది ఏం చేయటం లేదన్నమాట. ఎట్లా కలెక్ట్ అనేది కూడా తెలియదు మాకు. ఎవరు ఎట్లా ఉంటే వాళ్ళు ఇచ్చారు. ఇక మొత్తం మీద అయింది. వింత ఏంటంటే వాళ్ళు పెట్టిన టైము 1 o'clock. ఇప్పుడు బ్యాంక్ క్లోజింగ్, అప్పుడు ఈ లేవు కదా ఈ సిస్టమ్స్ అన్ని పేమెంట్. సో 1కి బ్యాంక్లో కడితే ప్రాసెస్ అంతా కావాలంటే 2:30 అవుతుంది. మేము బ్యాంక్లో కట్టింది 2:30కి యాక్చువల్గా. అయినా కూడా ప్యారలల్గా అన్ని ప్రాసెస్లు అవుతున్నాయి. ట్రైన్ మూవ్ కావడానికి గిలెన్స్లు చాలా ఉంటాయి, ప్రొసీజర్స్. దేర్ ఆర్ మెనీ ప్రొసీజర్స్ ఇన్ దట్. అవన్నీ కంప్లీట్ అయినాయి. వీళ్ళందరినీ మొత్తం బస్సుల్లో వీళ్ళంతా రోడ్స్ మీద ఉన్నారు, అటు చూడటానికి ఇటు చూడడానికి. అందరినీ పోయి రోడ్ల మీదకి ఉరికి వెళ్ళి యూ కమ్ బ్యాక్, మనం ఇట్లా ధర్మవరం వెళ్ళాలి, అక్కడి నుంచి ట్రైన్ ఇదైందంటే నమ్మిన వాళ్ళు కొంతమంది, నమ్మని వాళ్ళు కొంతమంది. మొత్తం మీద అయితే మమ్మల్ని తిట్టుకుంటూ వాళ్ళు వచ్చేసారు అందరూ. వచ్చిన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళందరికీ ఫుడ్ కోసం అక్కడ అట్టి పెడితే అక్కడే 2 అయిపోతుంది ధర్మవరంలో. అందుకని చెప్పి ఆశ్రమం వాళ్ళు దే హ్యావ్ టేకెన్ డెసిషన్ దట్ ఫుడ్ ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ ద హోల్ 2000 persons. అండ్ ఆ ఫుడ్ మొత్తం ఒక వ్యాన్లో పెట్టి ధర్మవరం పంపించేశారు. సో స్వామి అరేంజ్మెంట్స్ ఎట్లా ఉంటాయో మనం అక్కడ తెలుసుకోవాలి. మొత్తం 2000 personsకి ప్లేట్స్, గ్లాసెస్, వాటర్, ఎవ్రీథింగ్. మేము అందరం ధర్మవరం పోయేటప్పటికి ఇవి ధర్మవరం వచ్చేసినాయి.
అంటే ఎంత అరేంజ్మెంట్స్ ఎట్లా ఉంటుంది చూడండి. వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు మనీ అంతా పులప్ చేసుకొని ఎట్లా చేసుకున్నారు ఆయనకే తెలియాలి, స్వామి ఇదే మొత్తం మీద వెళ్ళి కట్టారు. ఇక అయిన తర్వాత వీళ్ళందరికీ ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టి భోజనాలు పెట్టాను సార్ అందరికీ. మొత్తం చేసిన తర్వాత ఓకే బయలుదేరాం. ట్రైన్ బయలుదేరింది 2:30 అంటే 3-4కి. బెంగళూరు వెళ్ళిన తర్వాత ఇంకో సమస్య ఏంటంటే వీళ్ళందరినీ ఎక్కడ అకామిడేట్ చేయాలి. 2000 మంది 2000 మంది అకామిడేషన్ ఎక్కడ. మేము ఈ లోపల మా తలబలు నాడికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ అడుగుతారు నేను ఎక్కడ ఉండాలి, నేను ఎక్కడ ఉండాలి, నా రూమ్ ఎక్కడ, నా రూమ్ ఎక్కడ అడిగితే ఏం చెప్పాలి. అందులో అయితే మా మొత్తం వేడెక్కిపోతుంది మా అందరికి. ఒక చోట ఆ క్రికెట్ టీం వాళ్ళు కావాలిచ్చుకున్నట్టు అందరం ఒక చోట పోవటం, కూర్చొని రహస్యంగా మాడుకోవటం. ఏం చేద్దాం అంటే అశోక్ రెడ్డి గారు స్వామి చూస్తారు మీరు ఆగండి అనేవాడు. అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ రైల్వే వాళ్ళు కానీ మళ్ళీ వీళ్ళు మాట్లాడారు సంథింగ్, మీరంతా ట్రైన్లోనే మీ బెర్తుల్లోనే పడుకోండి. సో అనగానే ఓకే ఎవ్రీబడి హ్యాపీ. మరి అది వాటరింగ్ స్టేషన్ కాదు అది యాక్చువల్లీ. సో అందరూ పడుకున్న తర్వాత రాత్రి 12:30-1 గంటకి బెంగళూరు తీసుకెళ్ళి మొత్తం టోటల్ వాటర్ ఫిల్లింగ్ చేసి మొత్తం ట్రైన్ అంతా వెనక్కి వచ్చేసింది. అంతా నిద్రలో జరిగింది, ఎవరికి ఏం తెలియదు. ఎవరికి జస్ట్ ఆర్గనైజర్స్ కొంతమంది తెలుసు అంతే. అయిన తర్వాత తెల్లారి లేచి మేము స్నానాలు ఎట్లా చేయాలంటే బాత్రూమ్లు ఉన్నాయంటే సో ఎవ్రీబడి మొత్తం అంతా తయారై ఆశ్రమానికి వెళితే అక్కడ మా అందరికీ టిఫిన్లు తయారైన తర్వాత అప్పుడు అందరూ ఒక నమ్మకంలోకి వచ్చారు. సో దీనికి మించిన మిరాకిల్ అయితే అసలు చాలా మంది నమ్మరు. అది అనుభవిస్తేనే ఆ టెన్షన్లు అప్పుడు చూస్తేనే తెలుస్తుంది. లక్ష్మీనారాయణ గారు కూడా దాంట్లో ఉన్నారు. అది సార్ నా యొక్క మిరాక్యులస్ ఎక్స్పీరియన్స్. అక్కడ దర్శనం గురించి చెప్పండి. అది వేరు, అది ఇంకొక పాట. అంటే మీ టైం ఈ మధుర క్షణాలు మళ్ళీ దొరకవు సార్ మాకు. ఓకే సార్. జరిగిన తర్వాత ఏమైంది, ఓకే స్వామి ఎప్పుడు దర్శనం, మళ్ళీ అక్కడ ఇంకా స్వామి దర్శనం ఏంటంటే సో దేర్ ఆర్ సమ్ ప్రొసీజర్స్ ఇస్తారు మనకి అనగా అందరినీ అక్కడ ఆ హాల్లో కూర్చోబెట్టారు. ఆ హాల్లో మొత్తం కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళందరూ వచ్చి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీరు ఎవరు మాట్లాడినవి కూడా చూసుకోవాలి. ఆర్గనైజర్స్ అంతా ఎవరన్నా లేవడం కానీ ఇండిసిప్లిన్ కానీ ఉండటం అంటే వాళ్ళకి మన మీద అంత ఇది లేదు. ఆదిలాబాద్ జిల్లాకి అప్పుడు అంత ఇది లేదు యాక్చువల్గా. ఆదిలాబాద్ జిల్లా అంటే బాగా వెనకబడ్డ జిల్లా. మీరంతా ఇట్లా అంటే వచ్చిన వాళ్ళలో కూడా కొంతమంది అంటే మిక్స్డ్ గ్రూప్ కదా. వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా చెప్పారు, ఎవరైనా లేచి ముందుకు రావడం కానీ, లేచి ఇట్లా స్వామి దగ్గర రావడం కానీ, స్వామి కాళ్ళ మీద పడటం ఏదైనా జరిగితే స్వామి వెళ్ళిపోతారు, మీరు పెట్టిన ఎఫర్ట్స్ ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి, ఇక మీ ఇష్టం అన్నారు. అంటే చెమటలు పట్టిపోయినాయి మాకు. ఏంటి అసలు ఇప్పుడు ఏంటంటే వీళ్ళంతా స్వామి ఇదిలో ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు 80% ఉన్నారు. 80%. సో ఎట్లా కంట్రోల్ చేస్తాం మనం? అందరం చెప్పుకున్నాం, కంట్రోల్ చేస్తున్నాం. మీరు నమ్మరు సార్, స్వామి రాగానే మొత్తం లేచేసారు. ఎవరి కంట్రోల్లో ఎవరు లేరు. మేము అటు చూడకుండా సాయిరాం అనుకుంటూ చేరాం. ఎవరైతే మాకు అసైన్ చేశారు మీరు అందరినీ కంట్రోల్ చేయని అన్నారు, ఫెయిల్ అయిపోయామని చెప్పి మేము ఇంకోట్లో సాయిరాం అనుకుంటున్నాం. మీ నంబర్ స్వామి అందరి మధ్యలోకి వచ్చేసారు. మరి అది ఏంటో వింత. అది అసలు మాకు అసలు అర్థం కాదు. ఈ స్వామి వెళ్ళిపోయారేమో అనుకుంటున్నాం సార్. కళ్యాణ మండపంలో జరిగిందండి, అక్కడ ఎవ్వరు లేరండి. జనరల్ గా స్వామి వచ్చినప్పుడు చుట్టూ ఎవ్వరు లేకుండా మధ్యలోకి రారండి. అలాగా ఎంతమంది అక్షరాభ్యాసం చేశారు, ఉంగరాలు ఇచ్చారు. అసలు నో బడీ దేర్. స్వామి అంగి పీకుతున్నాడు, కాలు పీకుతున్నాడు, జుట్టు పీకుతున్నాడు. మేమేమో సాయిరాం అనుకుంటున్నాం, ఎందుకంటే స్వామి వెళ్ళిపోద్దని. అయిపోయింది అది. అసలు అది అయిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళ సంతోషం ఒక్కొక్కళ్ళ దాంట్లో అది చెప్పుకోలేంది. ట్రైన్ ఎక్కిన తర్వాత అదొక ఫెస్టివల్ మళ్ళీ అనమాట. అందరు ఎక్స్పీరియన్స్లు ఇట్లా అంటే అప్పుడు మేము ధైర్యంగా చెప్పాము స్వామితో ఇట్లాగే ఉంటుంది విషయం. సో డిలే ఈజ్ నాట్ డినైల్. సో స్వామి మిరాకిల్స్ ఇట్లాగే ఉంటాయని చెప్పి అప్పుడు కొంచెం ధైర్యంగా చెప్పుకోగలిగాం మేము. సో ఇదొక గొప్ప ఇది. నాకు అప్పుడు స్వామి గోవింద కృష్ణ జయ అని పాడారు లాస్ట్కి. సో నాకు ఆ భజన కూడా గుర్తుంది. నాగరాజు వాళ్ళ అబ్బాయికి ఏమో పేరు పెట్టారు, నాగరాజు. ఐడియా లేదు మీకు? దాని తర్వాత రింగ్ ఇచ్చాడు రాజగోపాల్కి.
దాని తర్వాత ఆ కుర్రాడు మళ్ళీ స్వామి దగ్గర చదివారు. అంటే మీకు తెలిసి ఉండొచ్చు మోస్ట్ ప్రాబబ్లీ. నాగరాజు పిల్లలు అంటే ఒకసారి స్వామి అట్లా ఇది చేశారంటే వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అని నేను నాకు గుర్తున్నది చెప్పాను. సో దట్ ఈస్ ద బిగ్ అండ్ బిగ్ మిరాకిల్. సో వాట్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ అదే సార్. ఇంకా సర్వీస్ పరంగా కూడా ఉన్నాయి చాలా. సరే, ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ ద గివింగ్. నాకు ఎంత ఆనందంగా ఉంది కదా ఇప్పుడే. యాక్చువల్లీ ఒంటో బాగాలేదు సార్. లాస్ట్ 1 week బట్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ వెల్. 1 week లాస్ట్ 1 week ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ వెల్. ఇవాళ 1 week. బట్ ఎక్కడ ఏ కార్యక్రమం ఆపట్లేదు. మా సార్ అన్నట్టు కొండలు ఏమి వచ్చినా ఆగదు సార్ ఇది. మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు ఒకసారి రింగ్ చేయండి, మనం తప్పకుండా కలుస్తాను. ఈసారి మిమ్మల్ని మా ఇంట్లోనే సమితి పైన. ఓకే మరి మీ ఇంట్లోనే ఉంటాను. అంతకంటే ఎవరు పిలవాలి సార్? వెల్కమ్. గౌరీ గారు 2 నిమిషాలు వాళ్ళ ఇంటికి వచ్చి కూర్చున్నారు సార్ స్వామి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే పైన మందిరంలో కింద సంవత్సరం సమ్మర్ క్యాంప్ అక్కడికి వెళ్ళాను. ఎంత బాగా ఎంత చక్కగా మేనేజ్ చేస్తున్నారు, ఎంత ఆనందంగా ఉత్సాహంగా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లోనే కూర్చున్నాడు స్వామి. సాయిరామ్, ఈ మిరాకిల్ ఎన్నో సంవత్సరం జరిగింది సాయిరామ్? 89 ప్రాంతంలో అమ్మా. 89-90లో జరిగిందమ్మా. అంటే ఒకటే సాయిరామ్, బెల్లంపల్లి కొత్తగా మాకు రైల్వే కాజీపేటలో ఒక స్టేషన్ ఒక తోటేమో ఆర్డర్ ఇచ్చేసి టిఫిన్ తినలేదు, ఒక తోటేమో తీసుకోకుండా వెళ్ళిపోయాను. అలాగే అది కూడా జరిగింది కదా సార్. ఒక తోటేమో ఆర్డర్ ఇచ్చి టిఫిన్ తీసుకోలేకపోయాను. థ్యాంక్ యూ సో మచ్. మేడం గారు ఒక 2 నిమిషాలు మాట్లాడండి. గౌరీ గారు. సాయిరామ్, ఏం చెప్పాను అంటే నా అనుభవం నేను పంచుకుంటాను సార్. నా పర్సనల్ లైఫ్ చాలాసార్లు అంటే స్వామి ముందు గ్రంథ పరిచయం సార్. నేను పుస్తకం చదవటం అంటే ఇష్టం. నాకు ఏదైనా రీడింగ్ లేకపోతే నిద్ర పట్టదు నాకు. ఏదైనా పుస్తకాలు ఏ పుస్తకమైనా చదివేదాన్ని చిన్నతనం నుంచి. తర్వాత మా వారే నాకు గురువు. ఏదైనా కూడా నన్ను కరెక్ట్ చేసింది, నన్ను మంచి అంటే ఒక కరెక్ట్ నిబద్ధతతో ఉన్నట్టుగాను బ్యాలెన్స్డ్గా ఆలోచించడం, ఇవన్నీ నాకు మా వారే నేర్పించారు. ఆయన మాట్లాడిన 20 నిమిషాలు ఎంత బ్యాలెన్స్ మాట్లాడాడు. ఇప్పటికీ కూడా నాకు అంటే భర్తగా కాదు, నేను ఒక గురువు అట్లాగే చూస్తాను. ఏ సమస్య ఆయన ముందర పెడితే ఆయన చక్కటి అంటే ఇంపార్షియల్ ఉంటుంది, చాలా చక్కటి పరిష్కారం చెప్తారు. అట్లా నేను సక్సెస్ అయినాను అంటే నేను ఆయన మూలకంగానే. ఇప్పటికీ కూడా నా బాల వికాస్కి ఆయన అండదండలు. ఇప్పటికి కూడా నేను స్కూల్ బాల వికాస్ గంట చెప్పొస్తే గంట సేపు బయట కార్లో అక్కడ కూర్చుంటారు. ఆయన ఏదో వాట్సాప్ ఏదో ఫోన్లు చేసుకుంటూ నా 45 మినిట్స్ క్లాస్ చెప్పుకొని నేను వస్తే మళ్ళీ నన్ను ఇంటికి తీసుకొస్తారు. ఈ రోజుకి కూడా నేను రోజు స్కూల్కి పోయి చెప్పగలుగుతున్నాను అంటే నా పుణ్యం ఏదైతే ఉందో నేను ఆయనకే అనుకుంటా. నేను స్వామికి అట్లాగే విన్నవిస్తుంటాను. సో అట్లా జీవితం అనమాట నాది. నేను 79లో మ్యారేజ్ చేసుకొని వచ్చినప్పుడు నేను విపరీతంగా నవలలు చదివేదాన్ని. అయితే మా వారు చెప్పారనమాట, ఏదైనా ఉపయోగపడే పుస్తకం చదువు, నీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఆ పిచ్చి నవలల్లో ఏమీ ఉండదు. ముందు విడిపోతారు, తర్వాత కలుసుకుంటారు, కలుసుకున్న వాళ్ళు విడిపోతారు. ఇంతకు మించి ఏమీ ఉండదు. ఏ పుస్తకంలో అయినా ఎందుకు చదువుతావు అని చెప్పేవాళ్ళు. అట్లా నేను 7 years తర్వాత మళ్ళీ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత కొంచెం మళ్ళీ నేను ఎంఏ పాస్ అయ్యి మళ్ళీ బిఈడి కట్టి బిఈడి పాస్ అయ్యి అట్లా ఆయన సహకారంతో నేను చదువుకున్నాను. మళ్ళీ అట్లా ఇద్దరు మీరు మా మేడం ఒకటే. నేను తను రామకృష్ణాపురం ఉన్నప్పుడు ఎంఏ ఇంగ్లీష్ చేసింది. అవును సార్. నేను ఎగ్జామ్ ఏదో ఒక కాకతాళీయంగా ఢిల్లీ ఎస్వి యూనివర్సిటీ పోతే అప్లికేషన్ తీసుకొచ్చాను. పేరు చెప్పమంటే నేను పేరు చెప్పమంటే పేరు లేకుండా అప్లికేషన్ ఎట్లా ఇస్తారండి అంటాడు వాడు. పేరు లేకుండా ఎవరైనా అప్లికేషన్ మీరు చెప్పండి మేడం, పేరు లేకుండా అప్లికేషన్ ఇస్తాడు ఎవడైనా అంటే? లేదు సార్, అప్పుడు 100 రూపాయలు అంటే 150 అంటే ఎంత ఎవడన్నా సరే నువ్వు అన్నావు కనుక శ్రీమతి వారు శ్రీ అని రాసి ఇచ్చాడు బ్లాంక్ గా. సో నేను మంచిగానే కానీ చాలా కష్టపడింది బీఈడి అప్పుడు. సో లైక్
వీళ్ళిద్దరు అంటే తను కూడా అనామలయ్యే. తర్వాత ఒక 13 సంవత్సరాలు నేను మంచిర్యాల స్కూల్కి కాలేజీకి చేశాను సార్. అట్లా నా జీవితము అట్లాగూ. తర్వాత మేము ఇల్లందు ట్రాన్స్ఫర్ అయ్యాం సిసిసి నుంచి. అక్కడ మా పిల్లలిద్దరు కూడా అప్పటి కాలేజీకి వచ్చి హాస్టల్లో ఉండటం మొదలు పెట్టారు. వాడు మాకు పాప బాబు కదా, బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ చదివి, అంటే ఎవరికన్నా వాళ్ళ పరీక్షలు వచ్చినప్పుడు నేను షిరిడి సాయి సచ్చరిత్ర చదివేదాని అనమాట. స్వామికి దండం పెట్టుకొని పిల్లలకి మెమరీ బాగుండాలి, చదవాలి బాగా అట్లా అని. అయితే వాడు సెకండ్ ఇయర్లో ఇంటర్ ఫెయిల్ అయినాడు. అయితే నాకు అసలు చాలా ఆశాభంగం అయింది. అదేంటి కనీసం పాస్ మార్కులతో అన్నా పాస్ అవ్వాలి, నేను సచ్చరిత్ర కూడా చదివాను కదా స్వామి, నువ్వెందుకు నాకు ఇట్లా చేసావు అని స్వామితో రోజు ఇంకా దీపారాధన చేసి చాలా దుఃఖపడేదాన్ని. వాడు అసలు ఎవరితో మాట్లాడేవాడు కాదు, మమ్మల్ని బయటికి పోనిచ్చేవాడు, ఒక రిజిడ్ లాగా అయిపోయినాడు కొడుకు. చాలా పిచ్చి ప్రేమ ఉంటుంది కదా కొడుకు అంటే తల్లికి, అట్లా చాలా ఏడ్చుకున్నా నేను. స్వామి దగ్గర దీపం పెట్టి అష్టోత్తరం ఏం చేసేదాన్ని కాదు, బాగా ఏడ్చుకునేదాన్ని. స్వామి ఏదన్నా చెయ్యండి, ఇట్లాగ పిల్లవాడు ఇట్లా అయిపోతున్నాడు, చదువు రాకపోయినా పర్వాలేదు, మొండితనం అట్లా ఉండద్దు, ఎంత పెద్ద ఆఫీసర్ కొడుకు సంస్కారం అయితే ఉండాలి కదా, ఇట్లా అయితే ఎట్లాగూ స్వామి, నువ్వు చదువు అయితే ఏమి ప్రోగ్రెస్ లేకున్నా పర్వాలేదు, ఇంటర్మీడియట్తో చదువు లేకపోయినా పర్వాలేదు స్వామి, వీడిని కొంచెం సంస్కారవంతుడిగా చెయ్యండి అని రోజు మొరపెట్టుకునేదాన్ని. 15 రోజులు సార్ పక్కనే ఉన్నారా? లేరు, వెళ్ళిపోయినారు, ఆయనకి మీటింగ్ ఉన్నది, మందిరం వాళ్ళు వచ్చారు అందుకు. ఎక్స్క్యూజ్ ప్లీజ్. ఖమ్మం ప్రసాద్ గారు మీకు పరిచయమేనా? పరిచయమే సార్, పరిచయం. ఆయన కూడా ఇల్లెందులో చేశాడు. అవునవునవును, మేమందరం ఒక గ్రూపే. అయితే అప్పుడు బాగా అట్లా 15 రోజులు చూసి ఆయన ఏమి మార్పు తీసుకురాలేదు, ఏమి చలనం లేదు. ఇంకప్పుడు నాకు బాగా కోపం వచ్చి ఇట్లా నీళ్లు వదిలిపెట్టి, నా కొడుకు బాధ్యత నేను తీసుకోవట్లేదు, నీకు వదిలిపెడుతున్నాను, ఏమన్నా చేసుకో, నాకు తెలియదు, సంబంధం లేదని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయి రూమ్లో కూర్చున్నాను, దేవుడి గది వదిలిపెట్టి. అసలు అప్పటి నుంచి మొదలైంది సార్. మనం వదిలిపెట్టిన తర్వాత కానీ ఆయన తీసుకోవడమే అర్థమైంది నాకు. అప్పుడు ఆయన టేకప్ చేశారు. సాయంత్రానికి పిల్లవాడిలో మార్పు ఎట్లా వచ్చిందో నాకు తెలియదు, నన్ను పుట్టపర్తి పంపిస్తావా అని వచ్చి అడిగాడు సార్. అడిగిన తర్వాత నేను పిల్లవాడిని తప్పకుండా పంపిస్తాను అని మా వారితో చెప్తే, ఆ ఇంట్లో అప్పుడు మనము అంత ఎక్కువ మనీ, అప్పుడు డబ్బులు కూడా ఎక్కువ ఉండేవి కాదు సార్, మనకి పెద్ద ఆఫీసర్ పోస్టులు అయినా జీతాలు తక్కువే ఉండేది. ఒక 1500 ఉన్నాయి. ఒక 2 జతలు బట్టలు పెట్టాను, ఆ 1500 ఇచ్చాను. సనాతన సారథి వాడికి ఇచ్చి, ఇది స్వామి పుస్తకం నాన్న, ఇది దగ్గర పెట్టుకొని నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని, అంతకంటే మనం చెప్పగలిగే స్థితి కూడా లేదు. ఆ పుస్తకం ఇచ్చి మిగిలిన సభ్యులకి అప్పుడు ఇంటిమేషన్ ఏంటంటే, నాకు సార్ లాంటి వారు బాస్ గుర్తుపెడుతున్నాను, సారు నాకు బాస్ అనమాట, నేను ఎంత కామన్ పర్సన్ గుర్తుపెట్టుకోండి. అప్పుడు నేను ఇంకా వెరీ కామన్ అప్పటికి లేదు మేడం, ఎందుకంటే వీళ్ళకి తెలియాలి కదా. చాలా తక్కువ ఉండేది, అసలు ఉండేది కాదు. పెద్ద పెద్ద ఇళ్లలో ఉండే వాళ్ళం కానీ డబ్బులు తక్కువ ఉండేవి మనకి. అవును మేడం, అవును. అయితే అప్పుడు పంపిస్తే వెనక మాకు సివిల్ కృష్ణమూర్తి గారు ఉండేవాళ్ళు ఇల్లందులో. ఆ కృష్ణమూర్తి గారు కూడా ఆయన అప్పుడు కన్స్ట్రక్షన్ చేయిస్తున్నారు అనమాట, ఇక్కడ అపార్ట్మెంట్లు కడుతున్నారు. ఇప్పుడు మనకి రుద్రం గురించి చెప్తున్నారు ఆయన శాస్త్రి గారు కదా, శాస్త్రి గారు వీళ్ళందరూ కలిసి అక్కడ అపార్ట్మెంట్లు కట్టించుకుంటున్నారు అనమాట. అందుకని ప్రతి నెల వెళ్తుండే వాళ్ళు పుట్టపర్తి ఫ్రీక్వెంట్ గా. అప్పుడు మా వాడిని కూడా నేను వెళ్తున్నానని తనతో పాటు తీసుకువెళ్ళారనమాట. ఆ వెళ్ళిన వాడు నెల రోజులు అనమాట. అక్కడ ఒక లైన్ లో ఉంటే ఇది అందరూ వినాలి, అందరూ అక్కడ లైన్ లో ఉండి అందరూ స్కార్ఫులు అవి పట్టుకొని వీడు ఊరిక చూసాట, వీళ్ళందరూ ఎందుకు నిలబడ్డారు అంటే వీళ్ళు సర్వీస్కి వచ్చారు అని చెప్పాట కృష్ణమూర్తిగా. అయితే నాకు కూడా సర్వీస్ చెయ్యాలని ఉంది, నేను చెయ్యొచ్చా అంటే, నీ దగ్గర ఏం లేదు కదా అంటే, ఊరికనే ఆ లైన్ లో చివర నుంచున్నట్ట. నుంచుంటే స్వామి ప్రేయర్ చేసుకోవాలి, వాడికి ఏం తెలియదు కదా. అట్లా వాళ్ళ లైన్ లో ముందరికి వెళ్తుంటే ఇంకా వీడికి ముందర ఇంకొక అబ్బాయి ఉన్నాడు, వీడున్నాడు. ఈ లోపల ఆ డిస్ట్రిబ్యూట్ చేసే, అంటే ఈ వర్క్ అలాట్ చేసే ఆయన్ని స్వామి పిలుస్తున్నారని అంటే, ఆయన ఆనందంతో వీళ్ళిద్దరికి చెరొక ప్లేస్ వేసేసి వెళ్ళిపోయినారు, వితౌట్ చెక్కింగ్ ఎనీ సర్టిఫికెట్ కానీ, స్వామి దగ్గరది అదే మనము మందిరం నుంచి ఇస్తాం కదా అటువంటిది కానీ ఏమి లేకుండా కానీ ఇద్దరికి చెరొక ప్లేస్ వేసి వెళ్ళిపోయినాడు. ఆ ప్లేస్ ఎక్కడంటే స్వామి యజుర్మందిరం, స్వామి మందిరానికి సెకండ్ షిఫ్ట్ ఒకళ్ళు, ఫస్ట్ షిఫ్ట్ ఒకళ్ళు కాపలా కాసేదనమాట. అట్లా స్వామి మందిరానికి ఫస్ట్
అంటే ఆయన యాక్సెప్ట్ చేశారు కదా, స్వామి పట్టుకున్నారు కదా కొడుకుని, ఇంకా ఫస్ట్ తన దగ్గరే వేసుకున్నారన్నమాట. తన గృహానికే కాపలాగా పెట్టుకున్నాడు. సాయంత్రం 7 నుంచి మర్నాడు మార్నింగ్ 7 దాకా అనమాట వాడి డ్యూటీ. అయితే 3 రోజులు గడిచిందిట. పాపం వీడు చిన్నవాడు కదా, 1 గంటకి నిద్ర వచ్చేసి పడుకుండిపోయేవాట కుర్చీలోని. అయితే ఒక 2వ రోజో 3వ రోజో వీడికి తలకాయ మీద ఒకళ్ళు కొట్టినట్టు అయిందిట. తలకాయ తెలిసేసరికి స్వామి ఇట్లా చూసి వెళ్ళిపోతున్నారు అనమాట, లోపలికి వెళ్ళిపోతున్నారట. అది వాడికి స్పర్శ ఇచ్చారనమాట స్వామి. మళ్ళీ తిరిగి వచ్చింది 1 నెల రోజుల తర్వాత వచ్చాడు సార్. వచ్చిన వాడైతే మళ్ళీ వెళ్ళిన కొడుకు కాదు. అదైతే నేను తల్లిగా నేను చెప్తున్నాను, ఎంత మార్పు, ఇంత రౌడీలాగా ఉండేవాడు నా కొడుకు. అసలు ఒక బొమ్మల షర్ట్లు వేసుకొని, జుట్టు బాగా పెంచుకొని, చూడంగానే వీడు అంటే మనం అసలు రాడికల్స్ ఇటువంటి ఏరియాలో ఉన్నాం కదా, అవునమ్మా, వీళ్ళకి తెలియదు. వాళ్ళ మధ్య బతికాం మనం, వాళ్ళ మధ్య బతికాం. మల్లికార్జునేమో ఇంత డిగ్నిఫైడ్ గా ఉంటాడు, ఇట్లా కొడుకేమిటా అనుకునేదాన్ని నేను. ఏంటి స్వామి ఎట్లా అంటే వాడి మీద ప్రేమతో నేనేం చెప్పలేకపోయేదాన్ని. కానీ స్వామి ఎంత మార్చాడంటే, చిన్న ఎయిర్ ఫోర్స్ వాళ్ళ జుట్టలే చిన్న జుట్టు, నీట్ గా వైట్ డ్రెస్సు, అసలు రాగానే మా కాళ్ళకు దండం పెడితే నేనైతే ఆశ్చర్యపోయినా అన్నమాట. మిరాకిల్ అంటే జీవితం ఏదో పుస్తకం కాదు, ఇంకోటి కాదు సార్, జీవితమే. జీవితంలో మనకు ఏం కావాలో అది ఇచ్చేవాడే భగవంతుడు నిజంగానే. అంతేగాని మనకు ఐశ్వర్యం, ఇదే ఐశ్వర్యం అనుకున్నా నేను అప్పుడు. మనకు సంస్కారం ఉండటమే ఐశ్వర్యం. సంస్కారంతో భగవంతునికి దండం పెడతామే ఐశ్వర్యం, ఇంకో ఐశ్వర్యం కాదు. మనం ఈ జన్మలో మనం భగవంతుని గుర్తించి ఆయన కోసం తపన పడతామంటే ఇంతకు మించిన జీవితం లేదు సార్. ఇప్పటికి కూడా వాడి జీవితాన్ని వదిలిపెట్టలేదు సార్. ఇప్పుడు వాడు ఒక 10-20 మంది వాడి కింద ఎంతమంది పనిచేస్తున్నారు, వాడు ఎన్ని జాబ్స్ క్రియేట్ చేస్తున్నాడు. నేను చెప్పాను వాడికి సంతానం లేదు, 12 ఏళ్ళు అయిపోయింది, లేకపోయినా పర్వాలేదు అని అనుకున్నా. ఇదంతా అడిగితే ఇచ్చాడా సార్ ఆయన? ఇదంతా అడగకుండానే ఇచ్చాడు. అది ఇవ్వలేదంటే దానికి ఏదో కారణం ఉంటుందిరా. ఎంతో మందికి లేరు ప్రపంచంలో, అందులో మనం ఒకళ్ళము, పర్వాలేదు. మనకి ఏది కర్తవ్యమో అదే చేయాలి, అంతేను. ఏది రాశాడో అదే చేయాలి, అంతేగాని దీనికి ఇంకో మార్గం అన్వేషించుకోవద్దు. మనం ఇలాగే నిలబడదాము, ఇట్లాగేను 10 మందికి అన్నం పెట్టాలి, అదొకటే గుర్తు పెట్టుకో అని చెప్పేదాన్ని సార్. అది నాకు కొంచెము ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది సార్. నేను ఇంకా ఏమి చెప్పలేను, కానీ నన్ను క్షమించండి ప్లీజ్ సాయిరామ్. చిన్న ఉదాహరణ చెప్పి కంక్లూడ్ చేస్తానండి. మీరు అన్నారు కనుక, కొత్తగూడెంలో సూరిబాబు గారని ఉండేవారు, నేను వచ్చేటట్టు లేరండి అప్పటికి. మీరు పేరు ఉన్నారో లేదు మీకు తెలియదు. తెలుసు సార్. అది అంటే ఎంత మీరు అన్నాడు మొండి అంటే, కొంతమంది ఎంత మొండిగా బిహేవ్ చేస్తారంటే దిస్ ఈజ్ 1 ఎగ్జాంపుల్, దట్ ఐ నో ఇట్. నాకు లక్కీలీ వాళ్ళ పిల్లలతో పరిచయం జరిగిందండి నేను కొత్తగూడెం వచ్చిన తర్వాత 2004లో. వాళ్ళ ఎక్కడ ఉండేవాడంటే ట్రాన్సిట్ గెస్ట్ హౌస్ లో ఉండేవాడు అనమాట. అప్పుడు అతని పిల్లవాడికి జాబ్ లేదని చెప్పి ఒక రోజు ఏం చేశారండి, మొత్తం సర్టిఫికెట్లు అన్ని కవర్లో పెట్టి స్వామి సత్యసాయిబాబా అని మొత్తం వేసి, ఎవడైనా ఒరిజినల్ సర్టిఫికెట్లు పోస్ట్ ఆఫీస్ డబ్బాలో వేస్తాడండి ఈ రోజుల్లో? ఎనీబడి కెన్ పుట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ సత్యసాయిబాబా అని చెప్పేసి కవర్లో పెట్టి పోస్టల్ డబ్బాలో వేయగలరండి? ఆ అబ్బాయి వేసాడు. ఇది ఎప్పుడు ఒక ఇక్ష్వాకుల కాలంలో కాదు, ఇట్ హ్యాపెన్ ఇన్ 2004 and 2005. అప్పుడు స్వామి వాడిని పిలిచి దగ్గర పెట్టుకున్నాడు. ఏ స్థాయి అంటే, స్వామి సిగ్నేచర్ చేయాలంటే ఈ పిల్లగాడు చేసిన తర్వాత స్వామి సిగ్నేచర్ చేస్తాడు. స్వామి ఎక్కడైనా కాగితం సంతకం పెట్టాలి అంటే ఈ పిల్లగాడు పెట్టిన తర్వాత స్వామి పెడతాడు. అంత దగ్గర తీసుకున్నారు. వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. జై సాయిరామ్.